సో మనం వాక్యంలోకి వెళదాం. దేవుని యొక్క సేవకుడు ఒక సేవకునిగా అతడు సేవించే ఒక రహస్యాన్ని, వన్ ఆఫ్ ద సీక్రెట్ హౌ యూ కెన్ రియల్లీ బీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎ సీక్రెట్ హౌ యూ కెన్ బి రియల్లీ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. మనమందరము దేవుని యొక్క దాసులం. కానీ దేవుని యొక్క దాసుడు దేవుని సేవించడానికి ఒక ఇంపార్టెంట్ విషయం ఈరోజు మీకు నేను పంచుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ ఆల్ సర్వెంట్స్ బట్ వీ మేక్ ఎ డిఫరెన్స్. మనందరము సేవకులమే, కానీ సేవకులలో కొంతమంది సేవకులు ఒక వ్యత్యాసాన్ని తీసుకొస్తారు. ఆ సేవకుడు ఆ వ్యత్యాసంగా ఉండటానికి కారణం ఏంటి? ద సీక్రెట్. వాట్ ఈస్ ద సీక్రెట్? మనందరం ప్రభువుని సేవించడానికి ఇష్టపడేవారమే. బట్ వాట్ ఈస్ ద సీక్రెట్ విత్ ద సమ్ మెన్ ఆఫ్ గాడ్? సపోజ్ బైబిల్లో ఏలియా ఉన్నాడు, బైబిల్లో శామ్యుయల్ ఉన్నాడు, నూతన నిబంధనకు వస్తే బైబిల్లో పౌలు ఉన్నాడు, బైబిల్లో పీటర్ ఉన్నాడు. వాట్ ఈస్ దట్? ఏమిటి వాళ్ళ యొక్క పరిచర్యలోని రహస్యం? ఎస్, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, అది మనకు తెలిసిన విషయమే. బట్ సంథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు టెల్ యూ ద సీక్రెట్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దైవ సేవకుడు, ఆమేన్, ప్రతి దైవ సేవకుడు దేవునిని సేవించటం వన్ సీక్రెట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఇది చెప్పబోయే ముందు నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం నుండి. మీకు తెలుసు నేను ఇక్కడ మెసేజెస్ చెప్పడానికి రాలేదని. యెహోవా వేల్పులలో నీ వంటి పరిశుద్ధతలో నీ మహనీయుడెవరు? నీ వంటి వాడెవడు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుందండి, తెలుగులో అర్థం కానట్లు ఇంగ్లీష్లో అర్థమవుతుంది. హూ ఈజ్ లైక్ అంటు ది ఏ గాడ్ అమాంగ్ గాడ్స్. ఆమేన్. నీ లాంటి వాడు. హూ ఈజ్ లైక్ అంటు ది. ఏంటండి? హూ ఈజ్ లైక్ అంటు ది ఓ గాడ్ అమాంగ్ గాడ్స్. దేవతలలో నీలాంటి దేవుడు ఎవరున్నాడు? పూజ్యనీయుడివి, పోల్చదగన లేనివాడివి. ఒక సేవకుడు దేన్ని సేవిస్తాడు అంటే, మామూలుగా ఒక మనిషి దేన్ని సేవిస్తాడు అంటే, వాని యొక్క దృష్టిలో ఏది గొప్పగా కనిపిస్తుందో దాన్నే వాడు సేవిస్తాడు. ఈ లోకమంతా సేవిస్తుంది డబ్బుని, ఈ లోకమంతా సేవిస్తుంది ఐశ్వర్యాన్ని. గొప్ప గొప్ప దైవ సేవకులు కూడానట, నాకు ఒకసారి ఒక సేవకుడు చెప్తే ఆశ్చర్యపోయాను. వాళ్ళు తమ జీవితంలో మహిమ దగ్గర కూడా పడిపోరట. వాళ్ళని పైకి ఎత్తినంత మాత్రాన్ని కూడా వాళ్ళు కింద పడరట. ఒక స్త్రీ దగ్గర కూడా కింద పడరట. ఐశ్వర్యం దగ్గర కింద పడిపోతాడట. ఎవరు? సేవకుడు. నాకు ఇది అర్థం కాల. వెంటనే బైబిల్లో చూస్తే గ్యాజీ ఎక్కడ పడిపోయాడు, ఆకాన్ ఎక్కడ పడిపోయాడు, 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఎక్కడ పడిపోయాడు? సేవకుడు లేఖనాల్లో మనం చూస్తే, ఈ లోకాన్ని మనం చూస్తే, ఫస్ట్ లోకము దేన్ని సేవిస్తుందంటే, లోకము వారి దృష్టిలో ఏది గొప్పగా కనిపిస్తుందో దాన్నే సేవిస్తుంది. లేదా నీ దృష్టిలో, నా దృష్టిలో ఏది గొప్పగా ఉంటుందో, నీవు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా దాన్నే నువ్వు సేవిస్తావు. సో కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు దైవ సేవకుడు దేవుని సేవించేవాడుగా ఎప్పుడు మారుతాడు అంటే, దేవుడు వానికి గొప్పగా కనపడాలి. మీకు నేను చెప్పింది అర్థమైంది? దేవుడు వానికి గొప్పగా కనపడాలి. దేవునికి వానికి గొప్పగా కనపడకపోతే వాడు దేవుణ్ణి సేవిస్తానని అనుకుంటాడే కానీ, వాడు ఏది గొప్పగా తన మనసులో ఉంటుందో దాన్నే సేవిస్తాడు. దిస్ ఇస్ క్లియర్. ఒకవేళ నేను ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినా, లేకపోతే మనం ఏదైనా ఉపవాస ప్రార్థన చేసినా,
ఏ విధమైన పరిచర్య మనం చేసినా, నువ్వు ఎవరిని సేవిస్తావు, నేను ఎవరిని సేవిస్తాను అంటే, నా దృష్టిలో ఎవడు గొప్పగా కనిపిస్తున్నాడో వానినే నాకిష్టమున్నా నాకిష్టం లేకపోయినా నా దృష్టిలో గొప్పవాడినే సేవిస్తాను, కానీ నా దృష్టిలో తక్కువ వాడిని నేను ఎప్పుడు సేవించను. మనిషి యాటిట్యూడ్ అది. యేసు ప్రభు వారు అన్నారు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు, 24వ వచనంలో, ఏ మనిషి కూడా ఇద్దరిని సేవించలేడు, ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని ప్రేమిస్తాడు, ఒకడిని సేవిస్తాడు, ఇంకొకడిని తృణీకరిస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఎవరిని సేవిస్తున్నాడు, తన దృష్టిలో ఎవరు గొప్పగా ఉన్నారో వాళ్ళనే వాడు చివరికి సేవిస్తాడు. ఉండటానికి ఎలీషాతో ఉన్నాడు, కానీ గెహాజీ తన దృష్టిలో గొప్పది వేరేది, ఎప్పటికైనా దాన్నే సేవిస్తాడు. దైవ సేవకుడు ఎప్పుడు దేవునిని సేవించే పాత్రగా, మనమందరము సేవకు వచ్చాం, మనందరికీ ప్రభు అంటే ప్రేమ, కానీ ఎప్పుడు నువ్వు నేను ఒక ప్రత్యేకమైన దేవుని సేవించే వారముగా మారుతాము అంటే, దెయ్యములు కూడా ఒప్పుకుంటున్నాయి ఆయన గొప్పవాడని, కానీ అవి దేవుణ్ణి సేవించవు. ఏమండి, అవి కూడా విని భయపడుతున్నాయి, కానీ దేవుని మాత్రం అవి సేవించవు. సో దైవజనులు దేవుని నమ్ముకున్న మనము, దేవుడు గొప్పవాడే కరెక్టే, దేవుడు గొప్పవాడే కరెక్టే, కానీ ఎప్పుడు నువ్వు దేవుణ్ణి సేవిస్తావు? బైబిల్లో దేవునిని ప్రేమించిన దైవజనులు, దేవుని వలన ఏర్పాటు చేయబడిన దైవజనులు, వాళ్ళ అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్, నిజంగా దేవునిని సేవించే దైవ సేవకులుగా ఒక గుర్తు, దేవుడు వారికి గొప్పగా కనిపించిన ఒక అకేషన్, ఒక సందర్భం వాళ్ళ జీవితాల్లో రికార్డ్ అయి ఉంది బైబిల్ మొత్తంలో. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి గొప్పగా బయలుపరచబడే వరకు కూడా మనం నిజంగా ఆయన్ని సేవించలేం. నేను చివరిలో ఆయన మనకు గొప్పగా బయలుపరచబడటానికి మన యొక్క బాధ్యత ఏమిటో నేను చెప్తాను. గొప్పగా బయలుపరచబడటాన్ని బట్టి పరిచర్యలు ఎలా స్టార్ట్ అయ్యో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యెషయా 6వ అధ్యాయం వరకు యెషయా ప్రవచిస్తూనే ఉన్నాడు, కానీ బైబిల్లో 6వ అధ్యాయంలో ద ఇయర్ ఆఫ్ వెన్ ఉజ్జయా డైడ్, ఉజ్జయా చనిపోయిన సంవత్సరమున ద లార్డ్ వాజ్ హైలీ లాఫ్టీ. ఆయన తెలుగులో ఏముంటుందంటే 6వ అధ్యాయం 2వ వచనంలో, హీ వాజ్ ఎగ్జాల్టెడ్. మొట్టమొదటిసారి యెషయా, దేవుడు ఎంత ఉన్నతుడో యెషయాకు మొట్టమొదటిసారి బయలుపరచబడింది. సేవకునికి తన యజమానుడు ఎంత గొప్పవాడో బయలుపరచబడాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. నా యజమానుడు, నా దేవుడు ఎంత గొప్పవాడో నాకు బయలుపరచబడకుండా నేను నా దేవునిని నేను సేవించలేను. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని యొక్క సేవకులలోనే వ్యత్యాసం ఉంటుంది? దేవుని యొక్క సేవకునికి వ్యత్యాసం ఎక్కడొస్తుంది అంటే, మనందరము ఒక తండ్రి బిడ్డలమే, కానీ ఈ బిడ్డకు తండ్రి గొప్పతనం ఎంత తెలుసో దాన్ని బట్టి వాడు సేవించేది తెలుస్తుంది. ఒక వ్యక్తి ఒక సేవకుడు దేవునిని సేవించే విధానాన్ని చూచి ఆ యొక్క సేవకునికి దేవుడు ఎంత గొప్పవాడుగా వాడు ఎరిగి ఉన్నాడో మనం గ్రహించవచ్చు. దేవుడు గొప్పవాడుగా బయలుపరచబడకుండా నీ జీవితంలో వెనుదిరగని ఒక ముద్ర వేసే పరిచర్య మన జీవితాల్లో ఆరంభం కాదు. యెషయా జెన్యూన్ మ్యాన్, యెషయా చాలా నమ్మకమైన వ్యక్తే, యెషయా మంచి పరిచర్య చేస్తున్నాడు. కానీ దేవుడు యెషయా యొక్క పెదాలను అగ్నితో కాల్చడానికి, దేవుడు వచ్చి అగ్నితో కాల్చొచ్చు, కానీ దేవుడు తను ఏమిటో చూపించాడు కాల్చే ముందు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమిటో యెషయాకు చూపించిన తర్వాత యెషయా స్పందించిన విధానానికి దేవుడు తన యొక్క పెదాలను కారుతో తీసిన నొప్పుతో కాల్చాడు. దేవుడు ఎంత గొప్పగా కనిపించాడంటే యెషయాకి, ఇశ్రాయేలీలో ఏ ఒక్క మనిషికి కూడా ఆయన భయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆమేన్. ఇశ్రాయేలీల్లో యేసుక్రీస్తు ప్రభు విషయాలు ఆయన ప్రవచించటం కానీ తను బోధించేది, మీరు బోధించినప్పుడు ఎంతకాలం నేను బోధించాలయ్యా అంటే, నువ్వు బోధించి ఎంతకాలం అంటే వారు విని వారికి విననేరకుండా చూస్తూ గుడ్డివారయ్యే వరకు వాళ్ళు వింటూ వాళ్ళ హృదయాలు గ్రహించలేకుండా, అంటే వాళ్ళు నా వైపుకి తిరగమంటే తిరగలేదు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ తిరగకుండా ఉండునట్లు నా వాక్యం వారికి చెప్తూనే ఉండు. అప్పుడు ఏమవుతారంటే ముద్దుబారిపోతారు. ఎందుకంటే వారు నేను పిలిచినప్పుడు పిలవలేదు కాబట్టి. ఎటువంటి పరిచయం ఉంది ఇష్యాకి ఎటువంటి పరిచర్య ఉందంటే, దేవుడు తనకిచ్చిన యొక్క పరిచర్య ఇంక 66వ అధ్యాయంలో అంటాడు, నా యొక్క నివాస మీరు నా కట్టను ఉద్దేశించిన ఆలయము ఏ పాటిది. మోషే, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. మోషే దేవుడు అతనిని పొదలో దర్శించకముందే మోషేకు తెలుసు ఇశ్రాయేలీలను మోషే ద్వారా దేవుడు విడిపింపబోతున్నాడని. కరెక్టేనండి? తెలుసా? ఎక్కడున్నది? సేవకులు కాబట్టి నేను అలా వెళుతూ ఉంటాను. అపోస్తుల కార్యము చూడండి. ఆ మనిషిని చంపకముందే, ప్రైజ్ ది లార్డ్, కరెక్ట్ వస్తున్నానండి. ఏడవ అధ్యాయం కదండి, 25వ వచనం చూడండి. 24 నుంచి చూడండి. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షం గన ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసిన తన ద్వారా తన సహోదరులకును దేవుడు, చూడండి, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకొంచున్నారని చెప్పి వారిని సమాధానపరిచినప్పుడు ఏమంటాడు, నిన్ను తీర్పరగా చేసిన వాడెవడు, నువ్వు మా మీద అధికారం ఏంటి నీకు అంటాడు. అక్కడ మాటలు మనం చదివితే మోషే ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు విడిపిస్తాడని మోషే ముందే తెలిసి ఏమనుకున్నాడంటే, ఈ యాక్ట్ ద్వారా ఈ విధంగా నేను చేయటాన్ని బట్టి వీరు గ్రహించి నువ్వే మా లీడర్వి, నువ్వే మమ్మల్ని నడిపించు అంటారని అనుకున్నాడట మోషే. కానీ విషయం ఏమైందంటే మోషేయే 40 సంవత్సరాలు పారిపోవలసి వచ్చింది. మోషేకి తెలుసు మోషే దేవుని సేవకుడని. ప్రైజ్ ది లార్డ్. మోషేకి తెలుసు మోషేకి దైవ సేవకుడని. కానీ మోషే దేవుని యొక్క సేవకుడని ఇంకా ఎవరికీ తెలియదు. ఫరో కుమార్తెకి తెలియదు, లేకపోతే మోషే చూసుకోలేకపోతున్నాడు. మనకి దేవుని యొక్క సేవకులము మనమే కొన్నిసార్లు అసలు నిజంగా దేవుడు నన్ను సేవకు పిలిచాడా, నిజంగా నేను మరి సేవలో రాణిస్తున్నానా, నిజంగానే దేవుడు నన్ను పిలిచాడా లేదా, మోషే పిలిచాడా లేదా అనే డౌట్ మోషేకి లేదు. మోషేకి దేవుడు పిలిచాడు తనని తెలుసు. అయినప్పటికీ మోషే ఇంకా బైబిల్లో యెహోవా సేవకుడైన మోషే, దాసుడైన యెహోషువ. ఆమేన్. మోషే దేవుని యొక్క సేవకునుగా స్టిల్ వరల్డ్ డిడ్ంట్ నో, లోకం ఇంకా ఎరగల. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మోషే తన జీవితంలో తను ఇంత భారము ఉన్న సేవకుడిగా పిలువబడినప్పటికీ కూడా మోషే ఎప్పుడు తన జీవితంలో ఒక మార్పు వచ్చిందంటే, తన దేవుడు పొదలో ఆయనతో మాట్లాడినప్పుడు, ఎప్పుడైతే నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అన్నాడో బైబిల్ చెప్తుంది, ఆయన అటు చూడ వెరచి, he was so trembled,
అప్పటి వరకు ఆ పొదను చూద్దాం అనుకున్నాడు, ఏమిటి అది కాలిపోవట్లేదని చూద్దాం అనుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి పరీక్షగా చూశాడు. కానీ మోషేకి ఏమైందంటే, అప్పటి వరకు ఏదో మండుతుంది తగలబట్టలేదని చూస్తున్న మోషేకి ఏమైందంటే, ఫస్ట్ టైం ఆయన పొదలో నుంచి ఏమొచ్చిందండి, మోషేకి పొదలు తగలబట్టమే పెద్ద విషయం కాదు. ఎందుకో తెలుసా, మోషే సర్వ విద్యా ప్రావీణుడు. మోషే తన ఒంటి చేత్తో ఒక మనిషిని చంపటం ఆయనకి తెలుసు. మోషే ఐగుప్తులో అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మోషే ఏమంటాడండి, దేవుడి కింద కర్రను పాడేయమన్నప్పుడు పాము అవుతుంది, ఈ సూచన నీకు చాలంటాడు. ఆ ప్రభువా, మోషే పిచ్చోడే అనలేదు. అది ఐగుప్తు జ్ఞానం ఏంటో మోషేకి తెలుసు. నేను కర్ర కింద వేస్తే పాము అవుతుంది, వాళ్ళు వేస్తే పాము అవుతుంది. నేను ఐగుప్తులో విద్యావంతుడిని, ఐగుప్తులో నేను సకల విద్యా ప్రావీణుడును. వాళ్ళు అగ్నిని దించగలరు, కర్రను పామును చేయగలరు, నీళ్లను రక్తం చేయగలరు, నాకు తెలుసు ఇవన్నీ. అందుకని మోషే ఏం పిచ్చోడు కాదు, అవిశ్వాసం కాదు మోషేకి. మనం చేయగలిగేవి వాళ్ళు చేస్తారు, నాకు తెలుసు. నేను వాళ్ళ దగ్గర చదువుకున్నాను. వాళ్ళు చేసే యొక్క ఆ చీకటి విషయాలు కూడా నాకు తెలుసు. మీరేమంటున్నారు, ఒక అద్భుతం చూపించి నువ్వు వెళ్ళంటున్నావు. వాళ్ళు ఇలాంటి అద్భుతాలు చాలా చేస్తారు. ఒక పొద కాలిపోవటం మోషేకేమి గొప్ప విషయమేమి కాదు. మోషేకి వాళ్ళు చేసే మాంత్రిక శక్తులతో, చీకటి శక్తులతో ఐగుప్తు వాళ్ళు ఏం చేయగలరో మోషేకి తెలుసు. కాబట్టి మోషే ఏమిటి తగలబడుతుందని ఆకర్షింపబడ్డాడే కానీ మోషేకు బయలుపరచబడింది అక్కడ ఏమిటంటే, దేవుడు అన్నాడు, నువ్వు నిలిచి ఉన్న స్థలము మీరు చెప్పండి పరిశుద్ధమైనది, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని. ఎప్పుడైతే నేను, ఆ మాటకు అర్థం ప్రభు నూతన నిబంధనలు అంటాడు, నేను సజీవులకే నేను దేవుడును, మృతులకు కాదు అంటాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు మోషేతో నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడిని అన్నాడు, మోషే తన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని తన యొక్క ఆత్మలో ఏదో జరిగింది. ఇంక దేవుడు కోప్పడ్డాడికి నువ్వు వెళ్ళాలి అని. ఎందుకు దేవుడు అంతకుముందు ఎందుకు కోప్పడలేదు? దేవుడు నెత్తివాణ్ణి నేను వెళ్ళను ఇవన్నీ చెప్పిన దేవుడు ఎందుకు కోప్పడ్డాడు వెళ్ళమని అంటే, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఎంత గొప్పవాడునో నీకు తెలుసు, నేనెంత గొప్పవాడినో నీకు తెలుసు. కాబట్టి ఐగుప్తు దేవతలన్నిటికీ తీర్పు తీర్చబోతున్నాను అన్నప్పుడు అనుమానించలేదు ఆయన. నువ్వు ఒక సేవకునిగా నేను మారాలి అంటే నువ్వు సేవిస్తున్న దేవుని యొక్క గొప్పతనం నీకు బయలుపరచబడాలి. నువ్వు లేకపోతే నేను నిజమైన సేవకులుగా నిలబడటానికి చాలా ఇబ్బంది పడతాం. చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం సేవిస్తున్న దేవుడు ఎవరో ఆయనకు గొప్పతనం మనకి బయలుపరచబడాలి. అందుకని ప్రభు అంటాడు, ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని టీచింగ్స్ మనం చూస్తే, దేవుడు భూమి ఆకాశాలను, దేవుడు భూమి ఆకాశాలను, దేవుడు భూమి ఆకాశాలను. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, దేవుడైన యెహోవా. మొట్టమొదటిసారి యెహోవా, దేవుడు అన్న మాటకి ఏం చేశాడంటే, దేవుడైన యెహోవా. లేకపోతే అక్కడ ఏం బయలుపరుస్తున్నాడంటే, దేవుడు అంటే మనిషి సహవాసంలోనికి రాకపోవచ్చు, యెహోవా అన్నప్పుడు మాత్రం ఆయన కూడా మనుషులతో సహవాసంలోనికి వచ్చే ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అక్కడి నుంచి అవ్వ, ఆదాము వీళ్ళ సృష్టి, దేవుడు తోటలోకి రావటం, దేవుడైన యెహోవా చల్లపోటన వచ్చినప్పుడు దేవుడైన యెహోవా రావటానికి తేడా ఉందా అంటే, ఆయన బయలుపరచబడినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవజనులు మన యొక్క పరిచర్యలో నీకివ్వబడిన పరిచర్యలో ఆయన నీకు చాలా గొప్పగా కనబడాలి. కొంచెం నేను లోపలికి వస్తాను. ఆమేన్. నీకు గొప్పగా ఏది కనిపిస్తుందో దాన్ని నువ్వు సేవిస్తావు. ఏంటండి నీకు గొప్పగా? చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను రైట్ ఎగ్జాంపుల్. దేవుడు తనకెంత గొప్పగా కనిపించాడు అంటే, తన పరిచర్యలో ఆ తీవ్రత నీకు దేవుడు ఎంత గొప్పగా కనిపించాడో అనేది నిర్ణయిస్తుంది. నీ పరిచర్యలో
నీ జీవితంలో తీవ్రత. అతడు మండుచూ ప్రకాశించే దీపం ఎందుకు అంటే, అతడు ఎటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాడో ఆ దేవుని యొక్క గొప్పతనం తనకు తెలుసు. అందుకే ఆయన ఏమంటాడంటే, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను మోయిటుకైనను నేను యోగ్యుడును కాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనమందరం దేవుని సేవ చేయాలనుకుంటాం, కానీ ఒక విషయం ఏమిటో తెలుసా అండి, దేవుడు గొప్పవాడు, మనమే కాదు దెయ్యాలు కూడా చెప్తున్నాయి. కానీ దేవుడు గొప్పవాడు అనే విషయం నీకెంత తెలుసు అంటే, నీ దగ్గరికి ప్రజలు దేవుడి కోసం రావాలి. నేను అన్నది అర్థమైందా? దేవుడు గొప్పవాడని నీకెంత తెలుసు అంటే, నీ దగ్గరికి ప్రజలు ప్రవచనం కోసం కాదు రావాల్సింది. నీ దగ్గరికి ప్రజలు ఏదో దేని కొరకు కాదు రావాల్సింది. నీ దగ్గరికి ప్రజలు దేవుడి కోసం రావాలి. పీపుల్ షుడ్ కమ్ టు యూ. ఎలీషా దగ్గరికి సిరియా రాజు బయలుదేరి ఆ సైన్యాధిపతి వచ్చాడు. ఈ దేశంలో ఒక అతను చెయ్యి ఊపితే స్వస్థత కలుగుతుంది కుష్టి వ్యాధికని మా పని అమ్మాయి చెప్తే వచ్చాను నేను అన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నువ్వు ఎరుగునట్లు ఆయన ఇక్కడ పంపి అంటాడు. ఎలీషా అనే మాటలు ఏమంటాడండి? స్వస్థత పరిచేవాడు ఉన్నాడని అన్నాడు ఎలీషా. ఏమంటాడండి? ఇశ్రాయేల్లో ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఆయన తెలుసుకుంటే ఇక్కడ పంపిండంటాడు. ఎలీషా స్వస్థత మీద అతిశయపడ్డలా. ఎలీషా ఎవరు ఆయన దృష్టిలో గొప్పవాడో దాన్ని మాట్లాడతాడు. మన జీవితాల్లో దేవుడు గొప్పవాడైనప్పుడు మన పరిచర్య ఏమిటంటే, ఆయన ఏ విధంగా గొప్పవాడో అది మాట్లాడటం మన ద్వారా పరిచర్య. ఆయన ఏ విధంగా గొప్పవాడో అది మాట్లాడటం మన పరిచర్య. మనం ఆయన గొప్పవాడని చెప్పినంత మాత్రాన కాదు. ఎలీషా అంటున్నాడు, దేవుడున్నాడు రమ్మని అంటున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే, ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. అయ్యా నువ్వు బాప్తిజం ఇచ్చిన వారందరూ, నువ్వు బాప్తిజం ఇచ్చావు ఆయనకి, అందరూ ఆయన వెనక పడుతున్నారంటే పైనుంచి ఇవ్వబడిందే ఎవరు కూడా ఏమి పొందుకోలేరన్నాడు. అని ఆయన పైన ఉన్నవాడు ఆయన హెచ్చబడాలి అన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను మరణము గవిని దగ్గర కూడా భయములేని పరిచర్య చేయటానికి కారణం ఆయన తన దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. సేవకులము ఈ గడియలో మనం నిలబడాల్సింది మన గొప్ప థియలాజికల్ లేక పాయింట్స్ లేక తలాంతులు కలిగిన మెసేజ్లతో కాదు. మనం నిలబడాల్సింది సింపుల్గా, నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలి, నాకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తాను. దేవుడు ఏమంటాడంటే, నువ్వు నేను ఒకటి కాదు, నీ పరిచర్య నా పరిచర్య ఒకటి కాదు. ఆమేన్. నీ పరిచర్య వేరు, నా పరిచర్య వేరు. నీ పరిచర్యకు తగినట్లుగా నువ్వు ఒక పరిచర్యను అనుకుంటావు. నాకు చూడండి, మామూలుగా అందరూ కూడా నేను పాస్టర్ అంటారు, అదొకటి ఈజీగా దొరికే పరిచర్య కాబట్టి. ఎక్కువగా చూడండి, సపోజ్ మీ చర్చిలో ఎవరైనా బయటికి వెళ్ళారు అనుకోండి, వాడు మైక్ పెట్టి ఒక సంఘం పెడతాడు. అట్లా వెళ్ళినోడి దగ్గర నుంచి మళ్ళీ అలాగే వెళ్తారు, ఎందుకంటే వాడి విత్తనం అలాంటిది కాబట్టి. నువ్వు ఏ విత్తనమో నువ్వు అదే పంటను కోస్తావు. ఆమేన్ అయ్యా. సో అక్కడ పెడతాడు, ఎందుకంటే ఈయన అక్కడ పెట్టుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇవ్వబడిన, ప్రైజ్ ది లార్డ్, నీకు ఇవ్వబడిన పరిచర్యకు అవసరమైన దేవుని యొక్క గొప్పతనము నీకు బయలుపరచబడాలి. ఎలీషాకు బయలుపరచబడిన దేవుని గొప్పతనం నీకు ఇచ్చిన పరిచర్యకు అది అవసరం ఉండదు. సమూయేలుకి దేవుడు ఏ విధంగా బయలుపరచబడ్డాడంటే, సమూయేలు పరిచర్యకు తగినట్లుగా సమూయేలుకు బయలుపరచబడ్డాడు.
ఆమేన్. దావీదుకి ఏ విధంగా బయలుపరచబడ్డాడు అంటే, దావీదుకి ఇవ్వబడిన పరిచర్యకు తగినట్లుగా దావీదుకు బయలుపరచబడ్డాడు. క్వశ్చన్ ఏమిటంటే, నీకు నాకు పరిచర్య ఉంది, నీ పరిచర్యకు తగినట్లుగా దేవుడు గొప్పవాడుగా నీకు బయలుపరచబడ్డాడని నువ్వు అనుకుంటున్నావా? నీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? నీకు పరిచర్య ఉంది అని నువ్వు అంటున్నావు. నీకు పరిచర్య ఉంది అన్నప్పుడు కొంతకాలం నువ్వు నడుస్తావు. నీ పరిచర్య ఉందని నువ్వు ఎలా చూస్తావు తెలుసా? నీ సంఘం విస్తరిస్తే పరిచర్యను చూస్తావు. ఈ సంవత్సరం చివరికి బాప్తిజాలను బట్టి నీ పరిచర్యను చూస్తావు. లేకపోతే దేవుడు నీ ద్వారా వరాలను పనిచేస్తే పరిచర్యను చూస్తావు. నీ దృష్టిలో ఏది గొప్పదో దాన్నే నువ్వు చూస్తావు, దాన్నే నువ్వు సేవిస్తావు, పరిచర్యను సేవిస్తావు. ఎందుకంటే అదే నీకు గొప్పది. నువ్వు సేవించాల్సింది నిన్ను ప్రేమించే నీ దేవుడు గొప్పతనాన్ని నువ్వు చూచినప్పుడు ఆయన నువ్వు సేవిస్తావు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని చూచినప్పుడు వాడు అడగకుండానే దాసుడుగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొప్పతనాన్ని చూడాలి. ఇశ్రాయేలీలు దేవుని గొప్పతనాన్ని చూడలేదా? దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, మీలాగా దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడిన జనం ఎవరైనా ఉన్నారా? మీ మధ్య దేవుడు ఐగుప్తులో అద్భుత కార్యములు చేసి తన కొరకు ఒక జనాన్ని బయటికి తీసుకొచ్చిన లాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా? మాట్లాడిన వాడు కానీ, విడిపించిన వాడు కానీ, పోషించిన వాడు కానీ, మీ కొరకు యుద్ధం చేసిన వాడు కానీ, మీతో అగ్నిస్తంభం మేఘస్తంభంగా ఉన్నవాడు కానీ, ఇటువంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడా? వీళ్ళకి ఆ దేవుడితో ఉండటం తెలుసు కానీ ఆ దేవుడు గొప్పతనం వీళ్ళకి తెలియదు. కాబట్టి ఒక 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 తరం అంటే 40 సంవత్సరాలు, ఒక తరం అంతా ఆయన్ని సేవించకుండానే వారు నశించిపోయారు. దేవుడు గొప్పతనం వారికి తెలియదు. దేవుడు గొప్పతనం నీకు తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు దేవుని సేవిస్తావు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురు ఇంటికి రాగానే పేతురు అత్త జ్వరంతో ఉంది. పేతురు అత్తను యేసయ్య స్వస్థతపరిచాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆమె లేచి వెంటనే వారికి ఉపచారం చేసి, సింపుల్ మాటలాగా ఉంటుంది. ఆమెకు యేసయ్య స్వస్థతపరుస్తాడనేది ఆమె విస్తారంగా వింది. ఆమెకు తెలియంది ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ కుమారుడు ఒక అపోస్తలుడిగా యేసు ప్రభుతో తిరుగుతున్నాడు. యేసు ప్రభు గురించి ఎన్నో గొప్ప విషయాలు ఆమె వింది. కానీ ప్రభు ఎప్పుడైతే ఆమెను తాకాడో, ఆమె జ్వరమే కాదు, ఆయన ఈమె పరిచారం చేయటానికి ఎంత యోగ్యుడో ఆ గొప్పతనం ఆమె మనసుకు తాకింది. గమనించండి, మీరు సేవ చేయండి, మీరు సేవ చేయండి, మీరు సేవ చేయండి అని మనం అంటాం. వాడికి దేవుని గొప్పతనము బయలుపరచబడితే వాడు సేవ చేయకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని సేవిస్తాడు. సేవించుచున్న నువ్వు నేను, సపోజ్ నేనున్నాను, నేను దేనికి పిలువబడ్డానో నాకు తెలుసు. దాన్ని నీ సేవించే విధంగా ఆయన గొప్పతనం నాకు బయలుపరచబడిందా? నాకు బయలుపరచబడిన దానిని బట్టే నా పరిచర్య ఉందా? దేవునికి స్తోత్రం. ఎవడో కూడా తన దృష్టిలో గొప్పది కాని దానికి పరిచారం చేయడు. నేను నువ్వు నిజంగా పరిచారం చేయాలి అంటే మన పరిచర్య చూపిస్తుంది, మన జీవితాల్లో ఆయన ఎంత గొప్పవాడుగా ఉన్నాడు అనేది నీ పరిచర్య చూపిస్తుంది. నువ్వు చెప్పాల్సిన అవసరంలా. ఇశ్రాయేలీలు ఆ దేవుడు మోషే దృష్టిలో ఎంత గొప్పవాడో మోషే పరిచర్య చూపిస్తుంది. సమూయేలు దృష్టిలో ఆ దేవుడు ఎంత గొప్పవాడో సమూయేలు పరిచర్య చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పవాడని మనము నోటితో చెబుతూ దేవుడు గొప్పవాడనేది మన హృదయాలు ఎరగనప్పుడు మనం చెప్పేది ఒకటి, మనం సేవించేది మరొకడిని.
ఏ విధంగా దేవుడు గొప్పవాడనే విషయం మనకు బయలుపరచబడుతుందో కూడా నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వెంటే ఉన్నాడు. ఇంకంతకంటే దగ్గర సంబంధం ఏదైనా ఉందా? కానీ తన దృష్టిలో గొప్పవాడు యేసు ప్రభు కాదు, డబ్బు. ఆమేన్. ఈ బిలాము ఎంత ఫేమస్ అంటే, ఈ ప్రవక్త అయిన బిలాము ఎంత ఫేమస్ అంటే, దేవుని మాట తన నోట నుంచి వస్తుంది, అతడు మాట్లాడితే జరగాల్సిందే, అంత ఫేమస్ ఆయన. కానీ తన దృష్టిలో గొప్పదేదో తెలుసా? ఒకసారి కొంతమందిని పంపించాడు బాలాకు, నువ్వు రా వీళ్ళని చెప్పించన్నాడు. ఆగాగు, నా దేవుడిని అడుగుతానన్నాడు. పేరుకు దేవుడిని అడుగుతాను అన్నాడు, దేవుడు వద్దన్నాడు. ఆ తర్వాత బాలాకు ఏం చేశాడు రాజు? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇంకొంచెం పెద్దల్ని పంపించాడు. ఎందుకంటే బాలాకు దృష్టిలో ఎవరు గొప్పగా కనిపిస్తారో, బాలాకు నేను దేవుని దగ్గర విచారణ చేసి చెప్తా, దేవుడు వద్దన్నాడని పరిశుద్ధుడిగా ప్రవర్తించినప్పటికీ కూడా బాలాకు దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు, ఫైనల్గా బిలాము వాళ్ళని సేవిస్తాడు. అది మనకు ఒక పాఠం. నీ దృష్టిలో ఏది గొప్పదో నువ్వు వాళ్ళని సేవిస్తావు. దేవుడు నా దృష్టిలో గొప్పవాడు కానంత కాలం నేనేదో చిన్న చిన్న ఏబిసిడీలు రాసుకోవటమే కానీ నిజంగా దేవుని యొక్క పరిచారకుడిగా నిలబడలేను. మిదియాన్లో 40 సంవత్సరాలు తిరిగినట్టు తిరగాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చి యోహాను పరిస్థితి ఏంటి? ఎందుకు ఆయన అంత ప్రత్యేకంగా ఉన్నాడు? ఆయన లాగా దేవుని గురించి మాట్లాడిన వాడు ఎవరూ లేరు. ఆయన ఇంకా పుట్టుక ముందే తల్లి గర్భంలోనే ఆయన స్వరముని గంతులు వేశాడు. ఆయన ఇంకనూ సంపూర్ణంగా రూపం దిద్దుకొనక మునిపే దేవుడు తన దృష్టిలో అన్నిటికంటే గొప్పవాడు. తల్లి గర్భంలో ఉండే అతడు స్పందించాడు, బాప్తిజం ఇచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. ఏ విధంగా దైవజనులు బైబిల్లో దేవుడు వారికి గొప్పగా కనిపించినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎక్కడ రాజీ పడలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు గొప్పగా కనిపించే వరకు కూడా నువ్వు దేని కొరకు పిలువబడ్డావో దాంట్లో నువ్వు నడవలేవు. బాప్తిజం ఇచ్చి యోహాను పెద్దవాడయ్యాడు, అరణ్యములో దేవుని వాక్యము తనకి ప్రత్యక్షమయ్యే వరకు ఉన్నాడు. అప్పటి వరకు బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరికి తెలియదు. మనం ఏమంటామంటే ఒక అభిషేకం వచ్చినప్పుడు అందరికీ తెలుసు అంటాం. ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు గొప్పవాడుగా నీ హృదయం గ్రహించే వరకు కూడా నీలో ఉన్న ఆ యొక్క అత్తరు బుడ్డి పగలదు. దేవునికి స్తోత్రం. నువ్వు అత్తరు బుడ్డిని అంతే పెట్టుకొని ఉంటావు, ఎందుకంటే అది నీకు చాలా గొప్పది. కానీ ఒక దినాన ఆయన గొప్పవాడుగా నీకు కనపడగానే ఆయన్ని సేవించే విధంగా నీ జీవితంలో అత్తరు బుడ్డి పగులుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సేవకులు ఎక్కడి నుంచి లెగుస్తారు? నేను ఎక్కడో చెప్తున్నాను, సేవకులు అభిషేకాలను బట్టి లేగరు. ఏంటండి? సేవకులు అభిషేకాలను బట్టి లేగరు. నేను అభిషేకిస్తున్నా సేవ, ఇది ఒక పిచ్చి పని మనం చేసేది. నేను అభిషేకిస్తున్నా. సేవకులు అభిషేకం నుంచి లెగరు. సేవకులు హత్తుకోవటం దగ్గర లెగుస్తారు. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. యెహోషువ ఎక్కడి నుంచి వచ్చాడు? అభిషేకాన్ని బట్టి వచ్చాడా? హత్తుకోవటాన్ని బట్టి వచ్చాడు. రూత్ ఎక్కడి నుంచి వచ్చింది? నయోమిని హత్తుకోవటం బట్టి వచ్చింది. ఆమేన్. బైబిల్లో సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడు? పరిస్థితులు ఎట్లాగున్నా ఏలీ దగ్గరే ఆయన హత్తుకొని ఉన్నాడు. మామూలుగా ఒక వ్యక్తి తన యజమానుడికి హత్తుకొని ఉండేటువంటి కష్టం. మనం ఏమంటాం తెలుసా? అభిషేకం వచ్చింది కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాను గొప్ప పరిచర్య చేశాడని. గొప్ప పరిచర్య చేయటానికి అభిషేకాలు వాళ్ళ మీదకు రాకముందే వాళ్ళకి పరిచర్య ఉందని తెలుసు. కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళంత ప్రత్యేకమైన సేవకులకు ఎందుకు మారారంటే, నీకు ఏ పరిచర్య అయితే ఇయ్యబడిందో ఆ పరిచర్యలో నీకు ఆయన గొప్పగా కనబడాలి.
ఆయన నీకు ఏ విధంగా గొప్పగా కనపడాలని నిర్ణయించాడో, నాకు కనపడినట్టు నీకు కాదు, నీకు కనపడినట్లు నాకు కాదు, కాదు, ఏ విధంగా నీకున్న పరిచర్యకు నీకు ఆయన గొప్పగా కనిపించాలని ఆయన నిర్ణయించాడో అది నీకు తెలియపరచబడే వరకు కూడా నువ్వు నేను నిజంగా సేవకులు కాలేదు. 6వ అధ్యాయం నిర్గమకాండ 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 6. నేను సర్వశక్తి గల దేవుడును ఒకే ఒక వాగ్దానం అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి. దేవుడు చాలా స్పష్టంగా దాన్ని వేరు చేస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడుగానే నేను సర్వశక్తి గల దేవుడిని వాళ్ళు ఎరిగినప్పుడు గొడ్రాలైన భార్యలను పెట్టుకొని దేశాలు తిరిగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నేను సర్వశక్తి కలిగిన దేవుడినని, అంత గొప్ప దేవుడినని వారు ఎరిగినప్పుడు చనిపోయేవాడిని సహితం లేపగలడని వాళ్ళు ప్రభువుకు లోబడ్డారు. కరువులో వాళ్ళు విత్తనం విత్తి 100 పంటను కోసారు. వాళ్ళు చేసిన పరిచర్య, ఒకడు బావులు పూడ్చివేసిన బావులు తిరిగి తవ్వారు. వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు? ఎందుకు వారు వాళ్ళతో యుద్ధం చేయలేదు? ఆ బావుల దగ్గర ఎందుకు వాళ్ళు పోరాడలేదు? ఎందుకంటే వారికి నేను బయలుపరిచింది ఏమిటంటే నేను సర్వశక్తి గల దేవుడను. గమనించండి, ఇప్పుడు చాలా ఇంటెన్స్గా చూడండి ఏర్పాటున్న ప్రతి దైవ సేవకుడు ఏమిటంటే, నీ లోపల మోషేలాగా నీకు ఒక పిలుపు ఉన్నప్పుడు, నీ పిలుపు లేచి నడవాలి అంటే, ఆ పిలుపు లేచి నడువుట లేక ఆ పరిచర్య నీ ద్వారా జరగటానికి ఆయన నీకు ఎంత గొప్పవాడో నీకు తెలియపరచుకోవాల్సిన విధంగా ఆయన తెలియపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేదా నీకు ఉన్న పరిచర్య నడవాలి అంటే ఆయన అక్కడ గొప్పవాడుగా నీకు కనపడాలి. దేవునికి స్తోత్రం. గెహాజీకి దేవుని పరిచర్య గొప్పగా కనపడలా, ఆస్తి గొప్పగా కనపడింది. దేవుడు నీకు ఏమని బయలుపరుచుకుంటాడు? అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఏం బయలుపరుచుకున్నాడు? అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఆ యొక్క దమస్కు రోడ్డు మీద ఏం మాట్లాడాడో కానీ చచ్చే వరకు అదే మాట్లాడాడు. పరలోకమందున దర్శనముకు నేను అవిధేయుడు కానన్నాడు. అపోస్తలుడైన పౌలు లోపల ఉన్న పరిచర్య, ఎందుకంటే దేవుడు అన్నాడు, ఈయన నేను ఏర్పరచుకునే పాత్ర. ఆమేన్. ఈజ్ మై వెజల్. ఆమేన్. సాధనం తెలుగులో ఈజ్ మై వెజల్, ఈజ్ మై chosen vessel to bear my name amongst Gentiles, kings and the children of Israel. అన్యుల మధ్య, రాజుల మధ్య, ఇశ్రాయేలీల మధ్య నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఆయనకు చూపిస్తాను. తనకి తానుగా నిలబడగలడు అనుకుంటున్నారా? తనకి తానుగా అంత పరిచర్య చేయగలడు అనుకుంటున్నారా? Praise the Lord. No, never. తన పరిచర్యకు తగినట్లు దేవుడు గొప్పతనం తనకు బయలుపరచబడింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు తన 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 జీవిత ముగింపులో కూడా, ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాను. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వబడిన పనిని నువ్వు ముగించేది, నీకు ఇవ్వబడిన పనికి తగిన విధంగా ఆయన గొప్పవాడుగా నీకు కనపడాలి. నీకు ఆయన గొప్పవాడుగా కనిపించినప్పుడు నువ్వు పరిచారకుడుగా మారటానికి మధ్యలో ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఆయన గొప్పవాడిగా నీకు కనపడటానికి నువ్వేం చేయాలో నేను చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. బట్ we stay sometime here unless God appears before us so big. ఇష్యాకు దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆ యొక్క శ్రాపులు ఆయనను స్తుతించుచుండగా, ఈజ్ లాఫ్టీ అండ్ హైలీ ఎగ్జాల్టెడ్. ఆయన దేవాలయంలో ఆ విధంగా ఆయన అత్యున్నత సింహాసనంలో హెచ్చింపబడినట్లు యెషయాకు దేవుడి యొక్క గొప్పతనం బయలుపరచబడింది. మరి అలాగా పౌలుకి లేదు. ప్రైజ్ ది లార్డ్. పౌలు పరిచర్య వేరు. అలాగే సమూయేలుకి లేదు. సమూయేలుకి దేవుడు ఎలా బయలుపరచబడ్డాడు?
సమూయేలుకు దేవుడు తెలియదు. కానీ సమూయేలుతో దేవుడు సమూయేలు 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 దేవుడు సమూయేలుని పిలుచుటను బట్టి సమూయేలు వెళ్ళన్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. తనకి దేవుని యొక్క గొప్పతనం ఏమిటో దేవుడు మాట్లాడటాన్ని బట్టి తను గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ లోపల దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క పరిచర్య పిలువబడిన మీ లోపల ఉంది. వాడు ఎప్పుడు సేవించడానికి లెగుస్తాడో తెలుసా? నీ దేవుని యొక్క గొప్పతనం అందరికీ కనిపించినట్లు కాదు, వాడు నడిచే విధంగా నీకు తెలియబడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు స్వస్థతలన్నీ ఒకే విధంగా చేయలా. ఒకడిని మాటతో స్వస్థతపరిచాడు, ఒకడిని తాకి స్వస్థతపరిచాడు, ఒకడిని ఇంటికి వెళ్లకుండానే స్వస్థతపరిచాడు, ఒకడిని ఇంటికి వెళ్ళి తలుపులేసి స్వస్థతపరిచాడు, ఒకడిని తాకి స్వస్థతపరిచాడు, ఒకడికి ఉమ్మి వేసి బురద చేసి నువ్వు నీళ్లతో కడుక్కొని స్వస్థతపరిచాడు. గమనించాలి దేవుని యొక్క విధానాలు. మన అందరం దైవజనులు ఈ దినాన నా భారం ఇదే. ఆమేన్. ఏమిటంటే మీకు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, మనకు మన లోపల ఉన్న యొక్క దేవుడు వేసిన యొక్క ఆ యొక్క దేవునిని సేవించే ఆ విత్తనం అది మొలకెత్తాలి, అది లెగవాలి, దేవుని మహిమపరచాలి అంటే ఆకాశం బద్దలవ్వాలి. ఆమేన్. మెరుపు రావాలి, వర్షం రావాలి, చినుకు పడాలి, భూమి తడవాలి, విత్తనం మొలవాలి. ఆమేన్. నువ్వు ఎన్ని స్ప్రే వాటర్ కొట్టినా కూడా విత్తనం మొలవదు. నీ లోపల ఉన్న సేవ, దేవుడు నిన్ను నిజంగా సేవకు పిలిచి ఉంటే మీ లోపల ఆమేన్ చెప్పుకోండి. ఆమేన్. దేవుడు నిన్ను నిజంగా సేవకు పిలిచి ఉంటే నువ్వు మోషేలాగా నీ యొక్క పూర్ణ బలంతో నువ్వు చేయాల్సింది చేస్తున్నావు. కానీ ఒకటి, ఆ మొలకెత్తాలి, ఆ చెట్టు లెగవాలి అంటే, అది సేవించాలి అంటే దేవుడు నీకు ఏ విధమైన గొప్పవాడుగా బయలుపరుచుకోవాలని అనుకున్నాడో ఆ విధంగా నీకు బయలుపరచబడే వరకు కూడా నువ్వు అలాగే ఉంటావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యు విల్ బి లైక్ దట్. యు విల్ బి లైక్ దట్. హల్లెలూయా. ఆమేన్. మనం కొద్దిసేపు ఇక్కడ ఆగుదామండి. దేవుడు నీకు గొప్పగా కనపడటాన్ని బట్టి ఏం జరుగుతుందో నేను చెప్తాను. దానిని బట్టి మీరు ఎలా సేవకులుగా మనం మార్చబడతారో చెప్తాను. నీ లోపల దేవుడి యొక్క విత్తనం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? కానీ నా జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో నా గ్రహింపు రాకుండా నేను నిజమైన ఆ పరిచర్యను నా ద్వారా జరగదు. మనమేమనుకుంటాం, పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు, అగ్ని దిగినప్పుడు, ఏ అగ్ని దిగినట్లు లేకుండానే వాళ్ళు గొప్ప పరిచర్యలు చేశారు. ఒక ఉదాహరణ, భక్సింగయ్య గారు మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా యేసు క్రీస్తు అని అండంట. ఆయన మీకు తెలుసుంటుంది. ఆయన ఏమని పిలుస్తారో దేవుణ్ణి? లార్డ్ జీసస్ అంటాడట. ఏంటండి? దేవుణ్ణి ఎప్పుడు ప్రభు అని సంబోధిస్తాడట. ప్రభు అయిన యేసు అంటాడట. ఆయన ఇంగ్లీష్లో లార్డ్ జీసస్. మీరు ఎప్పుడైనా ఆయన మెసేజ్లు కొన్ని వింటే పెద్ద పెద్ద లోతైన విషయాలు ఆయన ఏం మాట్లాడలా, కానీ దేవునితో నడిచిన వ్యక్తి ఆయన. ఆమేన్. సో ఆయన అంటాడు లార్డ్. ఆయన అంటాడట దేవుని గూర్చిన దేవుడి యొక్క గొప్పతనం ఆయనకి అంత తెలుసు అంటే ఆయన ప్రభు. ఆయన ప్రభు అని దేవుని సన్నిధిలో మొర్ర పెడితే ఒకనొక దినాన్ని అన్నాడట, ప్రభు ఈ యొక్క స్వస్థతలు నా ద్వారా ఆపు ప్రభు, ఎందుకంటే ప్రజలు నా ఎంట పడుతున్నారు. నువ్వు గొప్పవాడివి. మనమేమో ఒక స్వస్థత జరిగితే సంఘం పెరుగుద్దని మనం అనుకుంటాం. ఆయనేమో ఈ స్వస్థతలతో నన్ను పైకి లేపు. స్వస్థతలు వద్దని కాదు దాని అర్థం నేను చెప్తుంది. అతను వద్దు అన్నా కావాలి అన్నా ఎందుకన్నాడో తెలుసా? ఆయన అంటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సేవిస్తున్న సేవ, ఆయన దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకి తెలుసు. దేవుడికి స్తోత్రం. ఆమేన్.
ఎవరైనా దైవజనుల్ని మీరు తాకి, ఎందుకు వాళ్ళలో అంత వ్యత్యాసం? ఇప్పుడు వచ్చే సో కాల్డ్ మినిస్ట్రీస్ గురించి మాట్లాడకండి. ఇప్పుడు వచ్చే టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు జరిగే పరిచర్య ఎంత, నీకెంత సోషల్ మీడియా, ఎంత ఫాలోయింగ్, నీకు ఎల్ఈడి ఉందా, లేకపోతే మీ చర్చిలో లైట్లు ఉన్నాయా, మొత్తం మనం వాళ్ళ గురించి మాట్లాడటం అని కాదు, కానీ మొత్తం నువ్వెంత హైటెక్కో హైఫైయో ఆమేన్ దాని మీద ఆధారపడి ఉంటుంది, దేని మీద ఇంకా ఆధారపడి ఉండదు. కానీ దైవ సేవకులు పరిచర్యలు దేనిని బట్టి లేపబడినాయి అంటే వాళ్ళు సేవించే దేవుడి యొక్క గొప్పతనం. వాళ్ళ దగ్గర మీరు కూర్చుంటే దేవుని యొక్క గొప్పతనం గురించి మీరు ఆశ్చర్యపోతారు. ఒక దైవ సేవకుడట ఇట్లా మాట్లాడారట. ఇద్దరు దైవ సేవకులే ఒకరొకరు మాట్లాడుకుంటూ, చాలా గొప్ప దైవ సేవకులు వాళ్ళు మాట్లాడుకుంటూ, దేవుని చేత అతి బలంగా ఉపయోగింపబడిన ఒక రివైవలిస్ట్ ఉన్నాడు, పేర్లు మర్చిపోయాను. ఆ రివైవలిస్ట్ ఇంకొక దైవ సేవకుడి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఈ యొక్క దేవుని చేత ఉజ్జీవంలో ఉపయోగింపబడుతున్న గొప్ప దైవ సేవకుడు అన్నాడట. ఆ సేవకుడితో చూసిన తర్వాత వేరే సేవకుడితో, ఐ నెవర్ ఫౌండ్ సో మచ్ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్ లైక్ దిస్ అన్నాడట. ఏ మనిషిలో ఇంత దేవుడిని నేను ఎప్పుడు చూడలేదు అన్నాడంటే. దేవుని చప్పట్లు కొడదాం. ఇప్పటి వరకు నేను ఏ మనిషిలో కూడా ఇంత దేవుడిని నేను చూడలేదన్నాడట. మన యొక్క సేవ ఫలం ఏమిటో తెలుసు అండి. నిజం చెప్పిన మన దేవుడు గొప్పగా ఎవరికి కనపట్లా. ఎందుకంటే సేవకుడికి దేవుడు గొప్పగా కనపడినప్పుడు సేవకుడు మాట్లాడే మాటలు దేవుడు గొప్పతనం గురించే మాట్లాడతాడు. బాప్తిజం ఇచ్చే యోహాను మెయిన్ ఎగ్జాంపుల్. నూతన నిబంధనలో ఆయన ప్రభువు గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో కొన్ని మాటలే రాయబడి ఉన్నాయి, కానీ ప్రభువు గురించి ఎంత గొప్పగా మాట్లాడాడంటే నిన్ను వదిలి ఆయన్ని వెంబడిస్తున్నా ఈయనకి సంతోషమే అనే విధంగా మాట్లాడాడు. అయ్యా నిన్ను విడిచి అందరూ వెళ్ళిపోతున్నారయ్యా, డోంట్ వర్రీ, ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడో నాకు తెలుసు. ఆయన పైనుంచి వచ్చినవాడు, నేను కింద నుంచి వచ్చిన వాడిని. నేను కింద నీళ్ళలో ఇస్తాను బాప్తిజం, ఆయన పైనుంచి ఇస్తాడు బాప్తిజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను జీవితంలో దేవుడు ఎంత గొప్పవాడో. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో అతడికంటే గొప్పవాడు ఇంకొకడు ఎవడు లేడు అని బైబిల్ చెప్తుంది. వాట్ ఈస్ దట్ సీక్రెట్? బైబిల్ మొత్తం తెరచండి. అబ్రహాము దేవుని సేవించేవాడిగా మారాలి అంటే అబ్రహాముకి దేవుడు సర్వశక్తిమంతుడని, నేను గొప్పవాడిని, ఈ భూమి మీద ఉన్న రోజులందరిలో గొప్పవాడిని నేను ఒక్కడనే దేవుడిని అబ్రహాముకి బయలుపరచబడటం, అబ్రహాం దేవుని సేవించడానికి అన్ని విడిచి బయలుదేరాడు. ఇస్సాకు, మీ నాన్న చెప్పి నేను విన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, కరువులో నువ్వు విత్తనం విత్తు, నూరింతలు ఫలిస్తావు. ఏముంది ఇస్సాకుకి? నీ తండ్రికి ఎలా బయలుపరచబడ్డానో నీకు అంతే బయలుపరచబడతాను. ఎందుకంటే నువ్వు నన్ను సేవించాలి అంటే నా మీద ఇష్టముండి సేవించడం కాదు, నేను అనుకున్న విధంగా నువ్వు సేవించాలి అంటే, నువ్వు అలా లేచి నడవాలి అంటే నేనెంత గొప్పవాడునో నీకు తెలియాలి. ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే ఎంత గ్రహింపంటే, ఈ కర్రతో దాటుతున్నా ఆమేన్, నువ్వు నన్ను ఆశీర్వదించి తేగలిగే సమర్థుడు అని నేను ఎరుగుతున్నావు. దేవునికి స్తోత్రం. అక్కడ చూస్తే తన కోసం అడిగినట్లుంటుంది, అక్కడ చూస్తే ఏదో తన ఆశను అడిగినట్లుంటుంది. కరెక్టే, అడగటంలో కూడా ఎంత ఎరుగునో తెలుసా యాకోబు. ఆ యొక్క బెతేల్ దగ్గర ఆయన అంటాడు, నువ్వు నన్ను వెనక్కి తీసుకొస్తే ఇక్కడ నీకు ఆలయం కడతానన్నాడు, మందిరం కడతానన్నాడు. నువ్వు కర్రతో పారిపోయేవాడివి, మందిరం కడతావా? ఎగ్జాంపుల్, మచిలీపట్నం నుంచి ఒకవేళ నువ్వు దిక్కులేక భయంతో పారిపోతున్నావు, ఏదో ఒక కర్రతో బైపాస్ రోడ్ దగ్గర కూర్చొని కోనేరు సెంటర్లో నుంచొని నేను ఇక్కడ వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ కడతాను ఇక్కడ, నువ్వు నన్ను వెనక్కి తీసుకొస్తాను, నువ్వు చెప్పగలవా? నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు. యాకోబు అంటున్నాడు, నువ్వు నన్ను వెనక్కి తీసుకురా, నువ్వెవరువో నాకు తెలుసు, నువ్వెవరువో నాకు తెలుసు. 5 స్టార్ హోటల్ కాదు, నీ మందిరం కడతాను ఇక్కడ నేను. దేవునికి స్తోత్రం. వాళ్ళ యొక్క పరిచర్యకు కారణం, వెళ్ళి మేకలు మేపుకుంటున్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు. ఒక రోజున దేవుడు ప్రత్యక్షమయ్యాడు అతనికి. అసలు వచ్చి అన్నాడు, యాకోబు బయలుదేరిక నేను చెప్పిన స్థలం ఇది వదిలి నేను చెప్పిన స్థలానికి పా అన్నాడు. ఎలా తీసుకెళ్ళాడంటే దేవుడు ఎలా తీసుకెళ్ళాడు, ఆయన ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ ఆయనంటే భయం. దేవునికి స్తోత్రం. దైవజనుడా,
దైవజనుడా, నీ లోపల ఉన్న దైవ సేవకుడిని నేను పిలుస్తున్నాను. నీ చెవులతో విన దైవ సేవకుడు నేను పిలవట్లా. ఎండిన ఎముకల్ని పిలిచినట్లు దైవజనుడా, నువ్వు ఏ విధంగా సేవించాలి అనేది దేవుడు ఎలా నిర్ణయించాడో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియాలి. నువ్వనొచ్చయ్యా ఎంత గొప్పవాడు. నీవు ఆ ఎండిన ఎముక లేచి నడవటానికి ఆయన గొప్పతనం తెలియాల్సిన విధానం వేరు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ పరిచర్యలో నడవటానికి ఆయన తెలియాల్సిన విధానం వేరు. బాప్తిజం ఇచ్చి యోహానికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు బయలుపరుచుకున్నట్టు బయలుపరుచుకుంటే సరిపోదు. యేసు ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహానికి మాత్రము ఈయన పైన ఉన్నవాడు, ఈయన వెలుగై ఉన్నాడు, నేను ఈయనకి మార్గం సరళం చేయడానికి వచ్చాను, ఆయన చెప్పులు వారు ఇప్పుటకు కూడా ఈ భూమి మీద అందరిలో కంటే గొప్పవాడినైనా నేను అర్హుణ్ణి కాదు. ఇంక మీ సంగతి పక్కన పెట్టండి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క దైవ సేవకుడు, పేతురు, యోహాను, వీళ్ళందరి నుంచి వచ్చిన పరిచర్య వేరు. వీళ్ళందరి యొక్క విషయాల్లో వాళ్ళకి దేవుడు బయలుపరచబడిన విధానం వేరు. నౌ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనం మేబీ ఒక్క నిమిషం మన కళ్ళు మూసుకొని, ప్రభువా నా పరిచర్య నువ్వెంత గొప్పవాడువో అన్న దాన్ని బట్టి నడుస్తుందా, లేక ఒక 3 పాయింట్లతో నడుస్తుందా, లేక నీకు ఇష్టమైన కొన్ని ఆలోచనలతో నడుస్తుందా? బాప్తిజం ఇచ్చి యోహాను నిలబడినప్పుడు దేవుడు గొప్పతనాన్ని గురించి తన నోటి నుంచి వచ్చిందా, లేక తన జ్ఞానముతో ఒక మెసేజ్ చెప్పాడా? The closing days are coming. The closing days are coming. దేవుడు సేవకుల యొక్క పరిచర్యలో ఆయనే తను గొప్పవాడుగా బయలుపరుచుకొని ఆ పరిచర్యలు ఏమైతే దాగున్నవో అవి లేచి నడిచేటట్లు చేసే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నేను చేయుచున్న పరిచర్య దేవుని గొప్పతనాన్ని మాట్లాడేదిగా ఎరిగిన పరిచర్యగా ఉందా, లేక నా బాధ్యతగా వారము ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయా? హల్లెలూయా. దేవుని గొప్పతనాన్ని ఎరగటాన్ని బట్టి ప్రవహించే పరిచర్యగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న మిమ్మలను ఆయన దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సీక్రెట్. నేను మీకేం చెప్పాలనుకున్నాను తెలుసు? దైవ సేవకుడా, నీకు తెలుసు నువ్వు ఒకరిని చంపి పాతి పెట్టావు కదా, అంటే నీ ద్వారా దేవుడు ఒక పరిచర్య ప్రణాళిక ఉందని మోషేకి తెలిసినట్లు నీకు తెలుసు కదా. అటువంటి సేవకులతో నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రభువా ఈ లోపల నన్ను దేనికైతే ఏర్పాటు చేశావో అది లేచి నీకు పరిచారం చేయటం కోసం ఆ గొప్పతనాన్ని నేను ఎరుగుటకు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. You are different. You are different. You are not like your boss. You are different. మీ పాస్టర్ గారు లాగా చెప్పవు నువ్వు వాక్యం, నువ్వు వేరే విధంగా చెప్తావు వాక్యం. You are different. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీ మధ్య విధవరాళ్ళకి అన్నం పెట్టడానికి అపోస్తలులు ఏర్పాటు చేయలే, సంఘం ఏర్పాటు చేసింది వాళ్ళని. మనం పాస్టర్స్ ఏర్పాటు చేస్తాం, కానీ ఆ రోజుల్లో సంఘం స్టాండర్డ్ ఏంటో తెలుసా? సంఘంలో వాళ్ళు ఏమండి వీళ్ళని ఏర్పాటు చేయండి అన్నారు, కానీ వాళ్ళ లోపల ఏముందో తెలుసా? విధవరాళ్ళకి అన్నం పెట్టడం కరెక్టే, కానీ వాళ్ళ లోపల ఏముందో తెలుసా? వీళ్ళు ప్రభువు మహిమను చూచి ప్రభు గొప్పతనాన్ని ఎరిగేది వాళ్ళ లోపల ఉంది. దేవునికి స్తోత్రం.
స్టెఫెన్ ఇదే అంటున్నాడు. ఆయన కుడి పార్శ్వమున లేచి నుంచుని ఉన్నాడట. దేవునికి స్తోత్రం. నేను యేసు ప్రభువుని చూస్తున్నాను, నేనేమి పైన కింద అయిపోలేదు. స్టెఫెన్ అటువంటి అనుభవం స్టెఫెన్కు ఉంది. స్టెఫెన్ అతడు హతసాక్షిగా అయ్యే స్థాయికి తను రావటానికి కారణం, తను ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో ఆయన గొప్పతనం ఈ స్టెఫెన్కి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పతనం స్టెఫెన్కి తెలియకుండా స్టెఫెన్ రాళ్ళ పెట్టి కొట్టబడినప్పుడు లేచి ప్రభువా వీళ్ళని క్షమించని, ఇట్స్ నాట్ ఈజీ. నీ లోపల ఉన్న పరిచర్య ఎంత ఉన్నతమైన పరిచర్యో అది మనుషులు వచ్చి చేతులేసి రుద్దుతుని బట్టి రాదది. దేవుడు గొప్పతనం ఆ లోపల పరిచర్య చూడాలి. దేవునికి స్తోత్రం. ఆ లోపల ఉన్న బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభువు ఆమె గర్భములో ఇంకను పిండంగా రూపుదిద్దక మునిపే ఈ బాప్తిజం ఇచ్చి యోహాను చూడాలి. దేవునికి స్తోత్రం. అది నీకు సంబంధించిన పరిచర్య, నాకు సంబంధించింది కాదది. నీకు సంబంధించింది స్టెఫెన్. నువ్వు రాళ్ల పెట్టి కొట్టి చంపబడే హతసాక్షి స్థాయికి నువ్వు వెళ్ళాలి అంటే ఆ సేవించుచున్న దేవుడు ఎంత ఉన్నత గొప్పవాడో ఆయన నీకు బయలుపరుస్తాడు. దాన్ని బట్టి నీ పరిచర్య సాగుతుంది. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు ఆత్మలో కొనిపోబడినప్పుడు ఫిలిప్ ఏమి ఆశ్చర్యపోలా. ఫిలిప్పు ఆత్మతో కొనిపోబడి రథం అంత వేగంగా వెళ్ళినప్పుడు ఆయన ఏమి ఆశ్చర్యపోలా. నేను ఎంత వేగంగా వచ్చానో తెలుసా, ఆత్మ నన్ను ఎంత నడిపించాడో తెలుసా. ఫిలిప్ ఏ కథలు చెప్పలేదు. ఆ యొక్క రథంలో ఉన్న ఆ యొక్క ఎవరండి ఇథియోపియన్కి ఏం కథలు చెప్పలా. మనమైతే ఇప్పుడే మన మీద నుంచి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ వెళ్తే అస్సలు దాని గురించి చాలా మాట్లాడతాం. ఫిలిప్పు ఆత్మతో రథాన్ని అందుకున్నాడు, వెళ్ళి సింపుల్గా కూర్చున్నాడు. ఫిలిప్కి చెప్పే అంత అవసరం లేదు. ఎందుకో తెలుసా, ఫిలిప్పు చెప్పేదానికంటే ఫిలిప్పు ఎరిగిన దేవుడు ఇంకా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళాడు, పని చేశాడు. చేసిన తర్వాత ఇంతకేమో పరిగెత్తాడు. ఇప్పుడు అంతకంటే గొప్పది ఒకటి జరిగింది. ఆత్మలోనే డిసప్పీర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు అట్లాంటి పరిచర్య చేశారు? ఏమిటి వాళ్ళు చేయడానికి మనం చేయకపోవటానికి? నువ్వు చెయ్యాలి చేయకపోవటం అని కాదు, నీకు ఇవ్వబడింది ఏంటి అది నడవటానికి దేవుడు తన యొక్క గొప్పతనం ఒక విధంగా నీకు బయలుపరచబడాలి. వాళ్ళకి బయలుపరచబడిన విధంగా కాదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి లాగా కాదు. నువ్వు ఒక దైవజనుడివి, నీ లోపల ఒక విత్తనం ఉన్నది. దేవుని కొరకు నువ్వు నడుస్తే ప్రజలు దేవుని మహింపరుస్తారు. ఆ నడిచే విత్తనం నీ లోపల లెగవాలి అంటే అది ఉరుములు మెరుపులు జల్లుని అది చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో ఆ విత్తనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన పెదాలు ప్రకటించడానికి మొదలవుతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలహీనుడు దేవుని కొరకు నిలబడటానికి లెగుస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో ఆ గుడ్డివాడు స్వస్థత పొందగానే అందరూ వచ్చి ఎంతో వ్యాధిస్తున్నా, మీరు ఆయన పరిశుద్ధుడు కాకపోతే దేవుడు ఆయన మొర వింటాడా? నువ్వు పాపివై ఉండి పాపివై పుట్టి మాకు నువ్వు నీతులు చెప్తావు అని వాళ్ళ కోపం వచ్చింది. అతను అందరి మధ్య అలా నిలబడటానికి కారణం పేరుకి కళ్ళు స్వస్థత పొందినవి, కానీ తన యొక్క ఆత్మకు ఆ స్వస్థత చేసిన వాడు మామూలు వాడు కాడు. ఆయన పరిశుద్ధుడు, గొప్పవాడు తెలుసు, నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం చెప్పినా, మీరు పరిచర్య చేయడానికి ఒక సీక్రెట్ చెప్తాను నేను. పరిచర్యకు పాయింట్లతో వెళ్ళొద్దండి. పరిచర్యకు మీరు ఐ విల్ కమ్ టు ద లాస్ట్ పాయింట్. మీకు దేవుడు గొప్పగా కనపడే వరకు అక్కడికి వెళ్ళి నేనేం పరిచర్య చేస్తాను ప్రభు అని దేవుని అడగండి. దేవునికి చప్పట్లు కొడదాం. నీకు దేవుడు గొప్పగా కనిపించే వరకు నువ్వు వెళ్ళి ఏం పరిచర్య చేస్తావు? నీకేది గొప్పగా కనిపించిందో అది చేస్తావు నువ్వు. కానీ దేవుడు నీకు గొప్పగా కనిపించే వరకు ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి గొప్పదే మాట్లాడతావు, కానీ తక్కువది ఎప్పుడు మాట్లాడు. మాట్లాడే గొప్పది ఏమిటంటే దేవుడు గొప్పవాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన గొప్పవాడని మాట్లాడాడు. ఆయన గొర్రె పిల్లని మాట్లాడాడు. పెద్ద పెద్ద మెసేజ్లు ఏం మాట్లాడలేదు. తన పని కరెక్ట్గా ముగించాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. సేవకులు మన దగ్గర దేవుడు ఎంత గొప్పవాడో మన లోపల మండుతూ ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది నీకు వేరు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, నాకు వేరు, నీకు వేరు.
నన్ను దర్శించినట్లు దేవుడు నిన్ను దర్శించాడు. ఎందుకంటే నీ లోపల ఉన్న విత్తనమేమో మామిడికాయ, నా లోపల ఉన్న విత్తనమేమో ద్రాక్ష పండు. దీనికి వాతావరణం వేరు, దానికి ఎండ కావాలి, దీనికి చలి కావాలి. దేవునికి స్తోత్రం. మామిడికాయలు ఎండాకాలమే వస్తాయి, ఎండాకాలం ద్రాక్షకాయలు రావు. ప్రైజ్ ది లార్డ్. నీ విత్తనం వేరు, నా విత్తనం వేరు. అంటే నీకు దేవుడు తన గొప్పతనాన్ని చూపించుకునే విధానం వేరు, నాకు దేవుడు తన గొప్పతనాన్ని చూపించుకునే విధానం వేరు. కానీ ఇవన్నీ కలిసి ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే మహిమను చెల్లిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ వేరు వేరు, కానీ అన్ని ఎందుకు చెల్లిస్తున్నాయి అంటే ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కదానికి తన యొక్క గొప్పతనం తెలుసు. ఆమేన్. బలిపీఠానికి తెలిసిన గొప్పతనం వేరు, అక్కడ ఉన్న తెరలకు తెలిసిన గొప్పతనం వేరు, అక్కడ ఉన్న యొక్క దీపస్తంభానికి తెలిసిన గొప్పతనం వేరు, అక్కడ ఉన్న నూనెకి తెలిసిన గొప్పతనం వేరు, బలిపీఠానికి తెలిసిన గొప్పతనం వేరు. అవన్నీ కూడా ఆయనతో మాట్లాడుతున్నాయి, ఆయనకి మహిమను చెల్లిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సేవకుడా, నీ మీద దేవుని హస్తం ఉందని దినాన ప్రభు ముందు నువ్వు చెప్తే, ప్రభువా ఈ యొక్క పరిచర్య అనేది స్టార్ట్ అయ్యేది ఆయన గొప్పతనం నువ్వు చూడటాన్ని బట్టి, ఎరగటాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు అనుకొనని దేవుడు అనుకొనిన పరిచర్య జరుగుతుంది. దేవుడు, దిస్ ఇస్ అ సీక్రెట్. మనం ఏదో ప్రార్థన చేసుకుంటూ కూర్చొని ఎవరో చేతులేస్తే, ఎవరి దగ్గర మనం వాళ్ళ నూనెతో అభిషేకం పొందితే, నేను చెప్పాను కదా, పరిచారకులు అభిషేకాలను బట్టి రారు. పరిచారకులు ఎక్కడి నుంచి వస్తారండి? హత్తుకునే వారి దగ్గర నుంచి వస్తారు. బైబిల్లో హత్తుకున్నవారు పరిచారకులే. ఒకసారి నేను మా చర్చిలో చెప్తున్నాను ఈ వాక్యం. ఆమేన్. హత్తుకున్న వారి మీదకే వస్తుంది దేవుని యొక్క హస్తం. యోసేపు వాళ్ళ నాన్న ఒకటి, రంగుల చొక్కా ఎవరి మీదకి వచ్చింది? హత్తుకున్న వాడి మీదకి వస్తుంది. అందరూ కొడుకులే, హత్తుకున్న వాడి మీదకు. రంగుల చొక్కా ఏమిటి? మల్టీ డైమెన్షన్ అనాయింటింగ్. చెప్పండి, మల్టీ డైమెన్షన్. ఒక్కొక్క రంగు ఒక్కొక్క దేవుని నేచర్, ఒక్కొక్క అభిషేకం. ఆమేన్. యోసేపు మీద అనేక రకాలైన ఒక గౌను లాంటి అభిషేకం తన మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రాలా. వాళ్ళ నాన్న హత్తుకున్న వ్యక్తి. యోసేపు ఎవరండి? దైవ సేవకులు లేకపోతే శిష్యులు ఎక్కడ పుడతారో తెలుసా? మన చర్చిలో మన చేతుల కింద మా అభిషేకింపబడే వాళ్ళని సేవకులుగా మారరు. మనం ఒక రోజు పెట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయటం తప్ప. ఆమేన్. వాడు హత్తుకున్న వాడే సేవకుడుగా లెగుస్తాడు. యెహోషువ హత్తుకున్నాడు, సేవకుడుగా లెగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుతో ఉన్నట్టే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, సేవకుడిగా లెగడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మనకు గొప్పగా కనిపించిన తర్వాత మనం సేవ చేయటానికి, మనం సేవించే వారంగా మారటానికి మధ్య ఏం జరుగుతుందంటే, నువ్వు ఆయనను నువ్వు ఎప్పుడూ ఊహించని విధంగా నువ్వు ఎరగటం మొదలవుతుంది. You will know him in a way which you never know. ఆయనను నువ్వు ఎన్నడూ ఎరగని విధంగా ఆయనను నువ్వు ఎరగటం మొదలవుతుంది. ఇప్పుడు ఆయన గొప్పతనము నీ జీవితంలో నీకు బయలుపరచబడగానే, ఆమేన్, ఆయనను ఎన్నడూ ఎరగని విధంగా, ఎవరైనా ఎన్నడూ ఎరగని విధంగా దేవుని యొక్క విషయాలు వాళ్ళ హృదయంలో ప్రవహిస్తున్నాయి అంటే వారు దేవుని యొక్క గొప్పతనాన్ని వారి జీవితాల్లో జరగటం, సూర్యుడు లెగటం ఆరంభమైందని అర్థం. దేవునికి స్తోత్రం. నూతన పాయింట్స్ కాదు, నూతన తలంపులు కాదు, దేవుడు గొప్పతనము. ప్రజలు నువ్వు ఒక పాయింట్ చెప్తే ప్రజలు ఆహా అని పాయింట్కి చప్పట్లు కొడతారు. కానీ దేవుని గొప్పతనాన్ని చూచిన ఆ యొక్క కెమెరా అనగా మన హార్ట్ దేవుని యొక్క మాట మాట్లాడినప్పుడు ప్రజలు దానిలో చూసేది దేవుని గొప్పతనాన్ని చూస్తారు, మన పాయింట్ కాదు చూసేదాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కొన్నిసార్లు మా పాస్టర్ గారు అంటారు, ఏమండి మీరు కొంతమంది ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద సేవకులు ఉంటారు కదా, ఏమంటే మీరు వాళ్ళ మెసేజ్ ఏమైనా విన్నారా? మీ రోజు చెప్పిన దాంట్లో చాలా అది ఉంది. ఆత్మైన దేవుడు, ఆమేన్, హల్లెలూయా, కొన్ని విషయాలను మనం ఊహించిన విధంగా మనకు నేర్పించడం మొదలు పెడతారు. దేవుణ్ణి
నువ్వెన్నడూ లేని విధంగా నువ్వు ఎరగటం, నువ్వు నేర్చుకోవటం మొదలవుతుంది. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నేను ఒకసారి మాట చెప్తున్నా. యేసుప్రభు, నా తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడు, యోహాను 6:45, యోహాను 6:45. జస్ట్ ఒక 2 సార్లు చదవండి. నా తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడును నా యొద్దకు వచ్చును. అక్కడి నుంచే చదువుదాం. నా తండ్రి వలన విని. ఒక 2 సార్లు మీకు మీరుగా చదవండి. నేను ఒక విషయం చెప్తాను. ఇంకొకసారి చూడదా, మనసు పెట్టండి. గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును, నేను చదువుతాను. తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును, తండ్రి వలన విని నేర్చుకోవటం. ఏంటండి? తండ్రి వలన విని నేర్చుకోవటం. చాలా జాగ్రత్త. తండ్రి వలన విని నేర్చుకోవటం. ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ సంథింగ్. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. తండ్రి వలన విని, తండ్రి వలన వినటాన్ని బట్టే నేర్చుకోవటం సాధ్యం. నువ్వు ఎలా పడితే అలా నేర్చుకోలేవు. తండ్రి వలన వినటాన్ని బట్టి నువ్వు నేర్చుకుంటావు. తండ్రి వలన విని నేర్చుకొనినవాడు అని యేసుప్రభు చెప్పాడు. తండ్రి వలన విని నేర్చుకొనినవాడు. తండ్రి వలన వినటాన్ని బట్టి మాత్రమే నువ్వు నేర్చుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క గొప్పతనం మన జీవితాల్లో బయలుపరచబడినప్పుడు ఏమవుతుందంటే మనం నేర్చుకోవటం మొదలవుతుంది. మనం ఆయన్ని ఎరగటం మొదలవుతుంది. నువ్వు ఆయన ఎరిగిన స్థాయికే నువ్వు ఆయన దాసుడుగా ఉండగలవు. నువ్వు ఆయన్ని ఎరిగిన స్థాయికే నువ్వు ఆయనకి దాసుడుగా ఉండగలవు. నువ్వు ఆయన్ని ఎరిగిన స్థాయికే నువ్వు దాసుడుగా ఉండగలవు. ఆయనను ఎరిగిన స్థాయికి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, మేము సూచనలు చేయలేదా, మేము అద్భుతాలు చేయలేదా అంటే, యేసుప్రభు మీరెవరో నేను ఎరుగను. వాళ్ళ లెక్క వాళ్ళు సేవిస్తున్నారు. ప్రభు లెక్క మీరు నన్ను ఎప్పుడు సేవించారు, అసలు నన్ను మీరు ఎరగరు. అంటే ఎరగటం మీద సేవించడం ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. మేము నిన్ను సేవించలేదా, మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా? ప్రభు అన్నాడు, నేనెవరో మీరెవరో నేను ఎరుగను. మీరు నన్ను సేవించానంటారేంటి? నన్ను ఎప్పుడు సేవించారు? అసలు మిమ్మల్ని నేను ఎరగను కదా. ఎరిగితే సేవించటం ఉంటుంది, ఎరగకపోతే సేవించామనుకుంటాం కానీ సేవించాం. ప్రైజ్ ది లార్డ్. సో ఒక వ్యక్తికి దేవుని యొక్క గొప్పతనం తెలియగానే తన జీవితంలో జరిగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దేవుని వల్ల నేర్చుకోవటం, దేవుని ఎరగటం స్టార్ట్ అవుతుంది. ఇది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క దాసులుగా మనల్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఎందుకు అంత ప్రత్యేకమైన పాత్ర అంటే, అపోస్తలుడైన పౌలుకి వచ్చిన ప్రత్యక్షతలు పేతురు అంటాడు, ఆయనకున్న ప్రత్యక్షతలు కష్టమే. మీరు కనీసం వాటి గురించి మాట్లాడటం ఇట్స్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ అంటాడు పేతురు. ఇది కష్టమైంది అంటాడు. ఎందుకు పౌలుకి అంతగా దేవుడిని బయలుపాటంటే, పౌలు అంతగా నేర్చుకోవటానికి కారణం, ప్రభువుని పౌలు అంతగా తెలుసుకోవటానికి కారణం, పౌలుకి దేవుడు తన్ను తాను తెలియపరుచుకున్న విధానం ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనకు ఆయన గొప్పతనం తెలిసిన వారమై చేసేది పరిచర్య కానీ, మనం దేవుడు గొప్పవాడని దెయ్యాలు చెప్తున్నాయి, ఆయన గొప్ప దేవుడని మనం అంటే మనం చేసేది పెద్ద పరిచర్య కాదు. నేను పరిచర్యకు లెగవాలి అంటే, దేవునికి స్తోత్రం, ఆయన గొప్పతనం ఎరిగిన మరుక్షణం నువ్వు పరిచారానికి లెగుస్తావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ యొక్క దానికి లెగిసినప్పుడు నీ జీవితంలో జరిగేది ఏంటంటే ఆయన్ని ఎరగటం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆయన గొప్పవాడని నీకు దేవుడు, నువ్వు నీ హృదయం గ్రహించగానే, దేవుడు నీకు తెలియపరచబడగానే నువ్వేమవుతావు తెలుసా? ఆయన చేత కప్పబడతావు. దేవుని తండ్రి వల్ల నేర్చుకోవటం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా అండి?
కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలు వచ్చి పేపర్లో రాసుకోవడం కాదండి. తండ్రి చేత బోధింపబట్టడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆమేన్. తండ్రి చేత తన ఆత్మ నిన్ను కప్పుతుంది. దేవుడు బోధించే విధానం వేరు. నువ్వేదో రిఫరెన్స్ పాయింట్లు వెతకవు, అంటే అవి తప్పని కాదు నేను అనేది. దేవుడు బోధించేటప్పుడు నిన్ను ఆత్మ కమ్ముకుంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకు కమ్ముకుంటుందంటే శారీరకంగాను ఆత్మీయంగాను మానసికంగాను ప్రతి ఒక్కటి నేర్చుకోవటం మొదలవుతుంది. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఎవ్రీథింగ్ విల్ బిగన్ టు లెర్న్. నీ బాడీ కూడా, నీ ఆత్మలో ఏదైతే బోధింపబడుతుందో దానికి తగినట్లుగా నీ బాడీ కూడా స్పందించడం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. నీ బాడీ ఏ విధంగా స్పందిస్తుందో నీ మనసు కూడా ఆ విధంగా. అందుకని దేవుని చేత బోధింపబడేవాని బాడీ లాంగ్వేజ్ కూడా వేరు. ఏదో కూర్చొని ఇట్లా చదివితే వచ్చేది కాదు అది. దేవుని చేత బోధింపబడే వాని యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద బాడీ లాంగ్వేజ్, హౌ హీ లెర్న్, దట్స్ హౌ హీ టీచ్. వాడు ఎలా నేర్చుకుంటాడో వాడు అలాగే బోధిస్తాడు. నువ్వు నేర్చుకోని విధంగా నువ్వు బోధించలేవు. నీ టీచర్ నీకు ఎలా బోధించిందో రేపు నువ్వు టీచర్ అయితే పిల్లలకి నువ్వు అలాగే బోధిస్తావు. నువ్వు ఎలాగ నేర్పింపబడ్డావో నువ్వు అలాగే బోధిస్తావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. When Father teaches you, He will engulf you. ఆయన ఆత్మతో నేను కమ్మేస్తాడు. నీకు ఎలా తెలుసో తెలియదు, కానీ నువ్వు తెలిసిన వాడిగా, నువ్వు పరిచారకునిగా నువ్వు లేచి నడిచే విధానం మారిపోతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సో ఫైనల్ థింగ్ ఐ విల్ టెల్ అండ్ క్లోజ్. సో ఆయన గొప్పవాడిగా మీకు బయలుపరచబడటం. ఫైనల్ థింగ్ మీకు నేర్పించబట్టు మన యొక్క బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? తప్పనిసరిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. మనం ఆయన్ని రికగ్నైజ్ చేయాలి. నువ్వు పిలిస్తే రాడు, ఆయన ఉన్నాడని రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు జాషువా గారిని లేపి మనం అందరం హ్యాపీ బర్త్డే పాడాం. ఆయన లేని ఆయన్ని పిలిచి చేయాల. ఉన్నారు సేవకుడు, మనం గుర్తించాం, లేపాం. దట్స్ ఆల్. ఆయన గుర్తించి ఆయన పాట పాడినప్పుడు అందరికీ సంతోషం వేసింది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఆయన గుర్తించాలి. అర్థమైందండి? మనం ఆయనను గుర్తించాలి. నెంబర్ 2, మనము దేవుని యొక్క వాక్యం దగ్గరకు అధికంగా రావాలి. ఎవరు దేవుని వాక్యం దగ్గర ఎక్కువగా ఉంటారంటే, ఎవరికి దేవుడు ఎక్కువగా గొప్పవాడుగా కనిపిస్తాడో వాళ్ళు దేవుని వాక్యం దగ్గర ఎక్కువగా ఉంటారు. ఈ రోజుల్లో సేవకులు కనీసం రోజుకు 2 గంటలు ప్రార్థనా జీవితం లేదు. 2 గంటలు ఏమిటండి? 2 గంటలు సేవకులకి ప్రార్థనా జీవితం లేదు. వాళ్ళ చర్చిలో ఏం చెప్తారు? వాళ్ళకే సమయం లేదు నిద్రపోవటానికి, తినటానికి. మరి సంఘానికి ఎక్కడిస్తారు? మరి కొంతమంది చూస్తే 24 గంటలు ఉపవాసం ఉంటారు. 24 గంటలు అంటే ఇంక ఉపవాసం మీద ఉపవాసం మీద ఉపవాసం మీద ఉపవాసం, అదొక దైవత్వం అనుకుంటారు. వీళ్ళేమో ఒకవైపు చూస్తే ఇంకొకవైపు ఈ ఎక్స్ట్రీమ్. గమనించండి, ఇట్స్ నాట్ దట్ వే. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ బ్యాలెన్స్. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ బ్యాలెన్స్. దేవుని వాక్యము ముందు ఈ మాట, ఆయన గొప్పవాడిగా కనిపించే వరకు ఆయన మాట దగ్గర ఒక వారమా, నెల నువ్వు నిత్యము ఆయన మాట దగ్గర కూర్చో. గమనించండి సేవకులు, దేవుడు వాక్యం చదువుతుండగా ఏదైనా ఒక విషయం తీసుకుందాం, ఏదైనా ఒక అద్భుత కార్యం తీసుకుందాం. ఏదైనా ఒక అద్భుత కార్యం, మీకు మెసేజ్ ఎలాగొస్తుందో చెప్తాను. ఏదైనా ఒక అద్భుత కార్యం. హల్లెలూయా. సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు చెప్పింది 12 ఏళ్ల రక్తస్రావపు స్త్రీ. ఆమె ముట్టితే స్వస్థత పొందింది. మనందరము 12 ఏళ్ల రక్తస్రావపు స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడతాం. కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా? నువ్వెప్పుడు దాసుడివో తెలుసా? 12 ఏళ్ల రక్తస్రావపు స్త్రీని స్వస్థత చేసిన వాని గొప్పతనం నీకు అక్కడ కనపడాలి.
నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు చదువుతున్నప్పుడు, దిస్ ఈజ్ వెరీ గ్రేట్ సీక్రెట్. దేవుని గొప్పతనం ఏమిటో అక్కడ మీ కళ్ళు వెళ్ళాలి. నువ్వు దాసుడు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గొప్పతనం ఏంటి? ఒకసారి నేను ఇలా చెప్తున్నాను. ప్రభువు అంటున్నాను, ప్రభువా నువ్వు సాత్వికుడు, దీన మనసు గలవాడివి. నేను ఎక్కడైనా అడుగుతాను, ఈ 12 ఏళ్ళ రక్తస్రావం దగ్గర ఈయన దగ్గర నువ్వేం సాత్వికుడు, ఏం దీన మనసు గలవాడివి ప్రభువా, నాకు చూపించు. దేవుడు గొప్పతనం చూపించమని అడిగితే మనము పీపుల్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం ఉంది మనకి. దేవుని గొప్పతనం చూపించమని అడగాలి. దేవునికి స్తోత్రం. మనం దేవుని గొప్ప కార్యాలు మనకు గొప్పగా కనిపిస్తాయి. ఆ కార్యాలు చేసిన దేవుడు గొప్పతనం గురించి మాట్లాడమంటే, ఎర్ర సముద్రం చీలింది, దాంట్లో ఎర్ర సముద్రం చీలటం గొప్పది మాట్లాడుతున్నాను కానీ అదే కదా మరి గొప్ప కనిపిస్తుంది. దేవుడు దాంట్లో గొప్పగా ఏం కనిపిస్తున్నాడు? నీకు కనబడడు. ఆమేన్. నువ్వు వెతికితే, నువ్వు అడిగితే ఆయన కనిపిస్తాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఈ 12 ఏళ్ళ రక్తస్రావం స్త్రీ దగ్గర ఆమె అందరూ నెడుతున్నారట, యేసుప్రభు మీద పడుతున్నాయి. యేసుప్రభు కావాలంటే, అయినా ఆమె ముట్టుకుంటేది అపరిశుద్ధత, కావాలంటే యేసుప్రభు ఆమెను తప్పించుకొని వెళ్ళొచ్చు. కానీ ప్రజలందరూ యేసయ్యని నెడుతుంటే ఆమె అప్పటికే అస్వస్థతతో, బలహీనతతో ఉందామె. యేసయ్యకి ఆమె తెలుసు, ఏమాత్రం మనుషులు నన్ను నెడుతున్నప్పుడు నేను నెట్టబడ్డానా ఆమె నన్ను అందుకోదుగా. ఆమేన్. యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? తనను తాను, ఆమె అందుకునే స్థాయికి తనను తాను పుష్ చేసుకున్నాడు. స్వస్థత పొందిన ఆమె గొప్పదా? ఆమె స్వస్థత పొందేటట్టు తన్ను ఆమె దగ్గరికి నెట్టుకున్నవాడు గొప్పవాడా? దేవుని గొప్పతనం గురించి మనం మాట్లాడే వరకు కూడా మనం నిజమైన సేవకులమని మనకి మనం ఒప్పుకోలు రాదు. దేవునికి స్తోత్రం. సో వాట్ ఎవర్ యు డూ ఇన్ ద బైబిల్, ఇది చివరిది. అయ్యా దేవుని గొప్పతనాన్ని మేము ఎలా చూడగలమంటే, ఇది గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యంలో మన దేవుని గొప్ప కార్యాలు చాలా మాట్లాడతాం. ఆ కార్యాలు చేసిన దేవుడు గొప్పతనం, ఆ కార్యములో ఏంటో నువ్వు ఎన్నిసార్లు విన్నావు, ఎన్నిసార్లు మాట్లాడావు. దేవుని గొప్ప కార్యాలు సేవకులంగా మనం మాట్లాడాం. దేవుని గొప్ప కార్యాలు మనం సేవకులంగా మాట్లాడాం. కానీ ఆ గొప్ప కార్యాల్లో ఉన్న దేవుని గొప్పతనం ఏమిటో మనం ఎన్నిసార్లు మాట్లాడాం. అది సేవకుడికిను ఇంకా సేవకు కళ్ళు తెరవని వారికి తేడా. సేవకుడు దేవుడు గొప్పతనాన్ని మాట్లాడతాడు, ఎందుకంటే సేవకుడుగా వాడిని మార్చిందే దేవుడు గొప్పతనం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అభిషేకించబట్టి వాడు సేవకుడు గాల, సేవకుడుగా వాడిని మార్చిందే దేవుడు గొప్పతనం. అప్పుడే మనం ఆయన్ని సేవించగలం. దేవునికి స్తోత్రం. వన్స్ అగైన్ ఐ రిపీట్ ద స్టేట్మెంట్. ఐఎమ్ క్లోజింగ్ నా 1 o'clock షార్ప్. ఎన్నిసార్లు సుధీర్ని, దైవజనులైన మీరు, అమ్మా దేవుడు చచ్చిపోయిన వాడు లేపాడు, అమ్మా దేవుడు ఎర్ర సముద్రం చీల్చాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, ఆయన ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారని మనందరం ఎన్నిసార్లు చెప్పాం. ఎన్నిసార్లు మన సంఘస్థులు మోసపోయారు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని దెయ్యాలు కూడా ఒప్పుకుంటాయి. నువ్వు మమ్మల్ని నువ్వు పరిశుద్ధుడివని నాకు తెలుసు. దేవుని గొప్పతనం ఏదో మాట్లాడటానికి దేవుడు మనల్ని పెట్టాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సేవకుడివి, దేవుని గొప్పతనం ఏదో మాట్లాడాలి. దేవుడు గొప్పతనము దయ్యాలు చూడలేవు, తన బిడ్డలకే ఆయన బయలుపరుచుకుంటాడు. అది దేవునికి స్తోత్రం. మనం ఇక్కడుంది, ఆయన హెచ్చబడాలి, మనం తగ్గబడాలి. ఆయన హెచ్చించాలంటే ఆయన గొప్పతనం మనకు కనపడాలి. మోషేకి అది కనిపించింది, వెనుతిరగల. దేవునికి స్తోత్రం. దైవజనులుగా నెంబర్ 1, మనం ఎప్పుడు ఏది గొప్పదో దాన్ని సేవిస్తాం. దేవుడు మనకు గొప్పగా మన జీవితాలకు, మన పిలుపుకి తగిన విధంగా ఆయన బయలుపరచబడ్డప్పుడు నిజమైన సేవ మన జీవితాల్లో ఆరంభమవుతుంది. ఎప్పుడైతే దేవుడు గొప్పగా మన జీవితాల్లో వస్తాడో, నెక్స్ట్ స్టెప్ మీరు ఆయన్ని నేర్చుకోవటం మొదలవుతారు. మీరు నేర్చుకున్న కొలది మీరు ఆయన సేవకులుగా రూపొందిద్దబడుతూ ఉంటారు. సో ఫైనల్గా ఆ గొప్పతనాన్ని నేను ఎలాగ నేను ఎరగాలి అంటే, దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు గొప్పతనాన్ని వెతకండి. గొప్ప కార్యాల మీద మనసు
ఉంచి దాని మీద పరిగెత్తకుండా. ఆమేన్. ఆ మాటలో ఉన్న గొప్పతనాలు చూడండి. నేను మార్కు సువార్త చదువుతూ, ఆమేన్, మార్కు మొదటి అధ్యాయం దగ్గర 10-15 వచనాలు చదువుతూ చెప్పాను చూడండి, తండ్రి చేత బోధింపబడితే ఎలాగుంటుందని. ఇవన్నీ విని చెప్పేవి కాదు, ఇవన్నీ నువ్వు నడిచి చెప్పేవి. మొదటి అధ్యాయం చదువుతూ ఐ వాజ్ కవర్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అక్కడే పెద్ద మెసేజ్లు లేవు అక్కడ. జస్ట్ మార్కు సువార్త మొదటి అధ్యాయం, యేసుక్రీస్తు సువార్త అని మొదలుపెట్టి కిందకి బాప్తిజం ఇచ్చి యోహాన్, గొప్ప యోహాన్ సువార్తలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు కూడా అక్కడ ఏం కనపడవు నీకు. జస్ట్ ఇట్ ఈస్ అ ఫ్లో. కానీ దేవుడు గొప్పతనం చేత నువ్వు పట్టబడతావు. దేవునికి స్తోత్రం. నువ్వు సేవకుడివి, దేవుని గొప్పతనం చేత నువ్వు కప్పబడాలి. నువ్వు సేవకుడువు, దేవుడు గొప్పతనం చేత నువ్వు చుట్టబడాలి. ప్రైజ్ గాడ్. అందుకు దేవుడు నేను ఇక్కడ పెట్టాడు. తల్లు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. నువ్వేం ప్రార్థించాలనుకుంటున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆయన ముందు వ్యక్తపరచు. మేబీ 2-3 నిమిషాలు ప్రార్థన చేసి ముగిద్దాం. 2 లేక 3 నిమిషాలు ప్రార్థన ఆరంభమైంది. ఎక్కువసేపు ఉంటుందని అనుకోవద్దు. నువ్వు కనుక బయటికి వెళ్ళి లోపలికి వచ్చే లోపల ప్రార్థన కూడా అయిపోద్ది. దైవజనుడా, ఎన్నిసార్లు దేవుని వాక్యమును చదువుతూ ఉండగా దేవుని ఆత్మ నిన్ను కప్పినది, నిన్ను కమ్ముకుంది. ఎన్నిసార్లు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు దేవుడు గొప్పతనాన్ని నువ్వు చుట్టం మొదలవుతుంది. హల్లెలూయా. ఆయన నిన్ను కమ్ముకోకుండా ఆయన గొప్పతనాన్ని నువ్వు చూడలేవు. ఏదైతే నువ్వు చూస్తావో అది నీకు ఏర్పాటు చేయబడిన పరిచర్య. ఈరోజు నువ్వు ప్రత్యేకమైన పాత్రవి. ప్రభు, నీ గొప్పతనం చూసే పాత్రగా నన్ను మార్చు. ఎన్నో విషయాలు నీ గురించి చెప్పడం కాదు నాయన, నేను నీ దాసుడిని అంటే నీ గొప్పతనం తెలియాలి. అది చేయటానికి నేను ఈ లోకంలో ఉన్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎవరుమి అంటే మన గుర్తు దేవుని యొక్క గొప్పతనం ఎరిగిన పాత్రలివి. అది మన గుర్తుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. ఓ థ్యాంక్ యూ ఫాదర్. నువ్వు మెసేజ్లతో కమ్మబడి వెళ్ళొద్దు నా సహోదరుడు, నా సహోదరి. దేవుడు గొప్పతనం చేత కప్పబడి వెళ్ళు. అది కనపడే వరకు కూడా ఆయన దగ్గర కూర్చో. అది కనపడే వరకు ఒక అధ్యాయం నుంచి మరొక అధ్యాయానికి వెళ్ళు, అధ్యాయం నుంచి మరొక అధ్యాయానికి వెళ్ళు, అధ్యాయం నుంచి మరొక అధ్యాయానికి వెళ్ళు. ఆయన గొప్పతనం నీకు బయలుపరచబడే వరకు కూడా అధ్యాయం దాటి వెళ్తూ ఉండు. ఈ అధ్యాయాలన్నిటిల్లో ఆయన నిన్ను కడుగుతూ, నిన్ను సిద్ధపరుస్తూ ఆయన గొప్పతనానికి సిద్ధపరుస్తాడు. డోంట్ ట్రై టు సీ సమ్ గ్రేట్ థింగ్స్. సీ ద గ్రేట్ వన్ ఇన్ ద బైబిల్. See the great one in the Bible. See the great one in the Bible. Thank you, Father. దైవజనులు మీ యొక్క దిక్కుమారును గాక. ఈ రోజు నుంచి మీ చేతుల్లో బైబిల్ పట్టుకోగానే, ప్రభువా, దీనిలో నీ గొప్పతనాన్ని నేను చూచినట్లు నీ ఆత్మతో నన్ను కమ్ము. 2 మాటలని ఆయన సన్నిధిలో ఉండు. ప్రభువా, ఈరోజు నేను సువార్తలో 4 వచనాలు చదువుతున్నాను. నేను అడిగేది ఒకటే, నాకు మెసేజ్ ఈ మీటింగ్కి అంటలేదయ్యా, నీ గొప్పతనం చూచినట్లు నన్ను నువ్వు కమ్ము ప్రభువా. దట్స్ ఆల్, దట్స్ ఆల్. ఇది నా దేవుడు నా వెనకిచ్చిన ఒక భారం. నన్ను కమ్మినప్పుడు మార్కు సువార్త చదువుతూ ఉండగా ప్రభువు నాకు ఇచ్చింది ఇది నేను సిద్ధపడి ఏదో చేసింది కాదు. ఇది ఆ రోజున 1.5 గంట ఇది రాస్తూనే ఉన్నాను. జస్ట్ లైక్ దిస్ ఇట్ కేమ్. ఇది మీరు సేవకుల మీటింగ్లో నువ్వు చెప్పాలని. సేవకుల మీటింగ్ కొరకు దేవుడు ముందు నేను కూర్చోలేదు.
నేను వ్యక్తిగతంగా ప్రభు ముందు కూర్చున్నాను. అయితే దేవుడు కమ్ముకొని ఈ విషయాలన్నీ ఒక్క క్షణము కూడా ఎక్కువే. ఇది దైవ సేవకుల మీటింగ్లో నువ్వు మాట్లాడు. ఏంటి ప్రభువా, నా యొక్క గొప్పతనాన్ని వారు ఎరిగినప్పుడు వారు నాకు దాసులుగా మార్చబడతారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా నా గొప్పతనాన్ని బయలుపరుస్తాను. వారు నా వాక్యం దగ్గరికి పరిశుద్ధాత్మ సహాయంతో రావాలి. ప్రభు, నీ గొప్పతనాన్ని నేను చూచున్నట్లు నీ ఆత్మ నన్ను కమ్ముకొనును గాక. ప్రభువా, నీ గొప్పతనం నేను చూచున్నట్లు నీ ఆత్మ నన్ను కమ్ముకొనును గాక. దైవజనుడా, నువ్వు అనేకమైన థియలాజికల్ స్టడీస్ చేశావు. ఎప్పుడైనా ప్రభా నీ గొప్పతనం చూచున్నట్లు నా దగ్గర నిలుచుండు ప్రభా అని ఎప్పుడైనా అడిగావా? నువ్వు ప్రభా నీ గొప్పతనం చూచినట్లు నన్ను కనికరించు ప్రభా అని ఎప్పుడైనా అడిగావా? నువ్వు దాసుడుగా నువ్వు లేపబడతావు అక్కడి నుంచే. హల్లెలూయా. మారుతారు మనుషులు, ఆరంభిస్తారు ఈ విధంగా. ఈ యొక్క కూటమిలో మీరు ఏదైనా కూడా, మీరు ఏమనుకున్నా కూడా ఇది స్థిరపరచబడుతుంది. కారణం, నేను ఆయన యొద్ద విన్నాను. స్థిరపరచబడుతుంది. నీకు తెలిసిన తెలియకుండా నువ్వు వెళ్ళి ప్రభువా నీ గొప్పతనం చూడటానికి నా కృపణీయని నువ్వు కార్చే కన్నీరు నిన్ను మీ సంఘములు అంటారు ఇతరులు ఏంటి మార్పు అని. అది దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.